విద్య నేర్పే దేవాలయం అనుకున్నారా? కాదు, అది అక్రమాలకు అడ్డ. కేజీ నుండి పీజీ వరకు పాఠాలు నేర్పాల్సిన చోట అడ్మిషన్ కావాలా, లంచం. ఆటల్లో గెలవాలా. అక్కడ అందరికీ అంతా తెలుసు, కానీ ఎవ్వరు నోరు వినరు. ప్రశ్నిస్తే రోడ్డున పడేస్తారన్న భయం. మీకు జరిగిన అన్యాయం చెప్పండి. భవన్స్ లో సొత్తు అంతా సర్వనాశనం చేసి భవన్స్ శాస్త్రి గారిని కొడుతున్నారు అని చెప్పేసి, మానసికంగా హింసిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది శాస్త్రి గారిని చాలా హింసిస్తున్నారు అనేది అంటే మీరు ఈసీ గారిని కొట్టడం మీరు చూసిండ్రా? చూసాం సార్. పీటీ మాస్టర్ వైస్ ప్రిన్సిపల్ ఎలా అయ్యాడు కూడా మాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. పెద్ద అయిన ప్రాణాలకు కూడా ఏదన్నా హాని ఉంటుందని మేము భయపడుతున్నాం సార్. అందరు కలిపి ట్రస్ట్ వాళ్ళందరూ కలిపి రాము పైన భుజస్కంధాల పైన వేసినట్టున్నారు. మంచిగా చూసుకో బాబు అని ఉన్న డైరెక్టర్లు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చేస్తారు. అంటే రాము మేనేజ్ చేస్తున్నాడా, భయపెడుతున్నాడు? రెండు చేస్తున్నారు. వైస్ చైర్మన్ ఆ మేనేజ్మెంట్ భవన్స్ మంచి పేరు తెచ్చి మాకు జరగాల్సిన న్యాయం జరిగించాలని చెప్పని ప్రాధాన్యపడుతున్నాం. ఎంత దుశ్చర్య కదా ఇది. మీరు ఇవన్నీ నేను చెప్తున్నాను, మీరు వాళ్ళ మాటల్లో వినండి. మీకు రైట్ అనిపిస్తే దీని మీద గలమెత్తు. విద్య నేర్పే దేవాలయం అనుకున్నారా? కాదు, అది అక్రమాలకు అడ్డ. కేజీ నుండి పీజీ వరకు పాఠాలు నేర్పాల్సిన చోట పందికొక్కులు కోట్లు మింగేస్తున్నారు. 100 ఏళ్ల వయసున్న వీసీ గారి పేరు చెప్పుకొని సంతకాన్ని సైతం ఫోర్జరీ చేస్తూ 10 తరాలకు సరిపడా వెనకేసుకుంటున్న మూట ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతాం. యాక్చువల్గా ఇదొక విద్యా సంస్థ. అడ్మిషన్ కావాలా, లంచం. ఆటల్లో గెలవాలా, క్రికెట్లో టీంలో కనుక చోటు కావాలా, దానికి లంచం. చివరకు ఉద్యోగం కావాలనుకున్న లక్ష్యం సమర్పించాల్సిందే. అడిగితే అన్యాయాన్ని ప్రశ్నిస్తే నిలువున గొంతు నొక్కిస్తున్నారు. వీసీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తున్నారంటే ఈ మాఫియా నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోండి. అక్కడ అందరికీ అంతా తెలుసు, కానీ ఎవ్వరు నోరు వినరు. ప్రశ్నిస్తే రోడ్డులో పడేస్తారన్న భయం. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ విద్యా సంస్థ ముసుగులో జరుగుతున్న ఈ చీకటి దందాలు, అక్రమాలు పుట్టలు పుట్టలుగా అవినీతి తిమింగలాల జాతకం నేడు బట్టబయలు కాబోతుంది. ఆ అవినీతి కోరల్లో చిక్కి విలవిల్లాడి అన్యాయంగా బయట గెంటేయబడ్డ బాధితులు వారి ఆవేదనను వారి మాటల్లోనే వింటారు. లోకి వస్తున్న ఈ భయంకరమైన నిజాలు చూస్తే మీరు కంపల్సరీగా షాక్ అవ్వాల్సిందే. లెట్స్ వాచ్ ఇట్. హాయ్, హలో, నమస్తే. నేను మీ దేవ్. హైదరాబాద్లో ఒక పేరు మోసిన స్కూల్, అంటే అక్కడ కేజీ నుండి పీజీ వరకు ఎందరో స్టూడెంట్స్ డబ్బు కట్టి దాంట్లో జాయిన్ అయ్యి, దాంట్లో ఆటలు ఉన్నాయి, ఎన్నో అని ఎన్సిసి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ దీంట్లో స్కూల్లో ఏంటి లంచాలు అవినీతి అనుకుంటున్నారా? అక్కడే పప్పులు కాలుస్తున్నారు. అక్కడే కొన్ని కోట్లు చెప్తుంటే విన్నాము, 100 కోట్లు మింగేసిన ఒక తిమింగలం. ఏమీ తెలియని సాదా సీదాగా మనిషి చూస్తే నోట్లో వేలు పెడితే కొరకలేడు అన్న విధంగా ఉంటాడు పెద్ద మనిషి. అక్కడ 1997లో ఈ సంస్థలో ఒక మామూలు పీటీ సర్వే జాయిన్ అయ్యి ఈరోజు మొత్తం ట్రస్ట్నే ఒక ఆట ఆడుకుంటున్నాడు అంటే నమ్మశక్యంగా లేదు. అవును, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే ఇమ్మీడియట్గా ఒక లెటర్, ఆ లెటర్లో ఆయనకి నచ్చినట్టుగా ఏదో రాసేసుకుంటాడు. రాసేసుకొని వీసీ గారి అంటే 100 ఇయర్స్ వచ్చిన వీసీ గారిని ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళకి ఇచ్చి పడిస్తున్నాడు. అంటే డిస్మిస్ అని చెప్పేసి అలా ఎంతోమంది జీవితంలో రోడ్ పైన పడ్డాయి. వాళ్ళు ఈరోజు మన దగ్గరకు వచ్చారు అని వాళ్ళకి జరిగిన అన్యాయం అడిగితే చంపేస్తాడేమో నా భయం. అడగకపోతే ఫ్యామిలీ అంతా రోడ్డు పైన పడుతుంది.
ఎందుకంటే ఉద్యోగం ఇమీడియట్ ఇది ఎన్నో ఏళ్ళు అంటే ఒక ఆయన అయితే 33 సంవత్సరాలు, ఇంకో ఆయన అయితే 20 సంవత్సరాలు, ఇంకో ఆయన 17 సంవత్సరాలు, ఇంకో అతను దగ్గర 7 years, ఇంకొక లేడీ ఉంది ఆమె 5 years ప్లస్, ఇంకో లేడీ ఉంది ఆమె 12 years ప్లస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 8-9 మంది ఉన్నారు. ఇంకో అతను సివిల్ ఇంజనీర్ అట, ఆ సివిల్ ఇంజనీర్ కూడా దగ్గర 20 years. అంటే ఆయన ఏదన్నా అన్యాయం చేస్తే ఎందుకు సరిగ్గా చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అడిగినందుకు వాళ్ళని ఏదో ఒక నెపంతో సస్పెన్షన్ చేసేసి డిస్మిస్ చేసేస్తున్నారు. ఎందుకంటే అడిగేవాళ్ళు లేకపోతే అడ్డు ఆపు ఏమి ఉండదు కదా వానికి. వాడు తీసుకొని పెట్టిన ఏవో. ఎందుకంటే ఇంకో విషయం నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే వీసీ గారిని కొడుతున్నారట వీళ్ళు. ఎందుకంటే వీసీ గారికి ఎవరు లేరు. ఒక డాటర్ ఉంది, అమ్మాయి ఉంది, ఆమె మతిస్థిమితం లేదు. వాళ్ళ మనవడు ఉన్నాడు, ఆయన కూడా మెంటల్లీ రికార్డ్. ఎవరు లేరు అతనికి ఒకటే. అండ్ వీసీ గారు అంటే 100 years వీసీ గారు అంటే ఆషామాషి కాదండి. ఎయిర్ కమాండెంట్ అంటే మన దేశానికి సేవ చేసి ఇక్కడ ట్రస్ట్లో చేరి అంటే ఈ రకంగా దేశానికి సేవ చేద్దాము, మన భావిభూత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చదివించి ఇచ్చేసి ఏదో ఒక తన వంతు కృషి చేద్దాము అనుకున్న మనిషి ఇప్పుడు లేవలేని స్థితిలో ఉండి 100 years అతన్ని కూడా బయటికి రానివ్వకుండా ఇంట్లో హౌస్ అరెస్ట్ లాగా పెట్టేశారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ మనుషులే. ఆయన ఎవరైనా ఆయన వెళ్ళి కలవాలంటే కలవనివ్వరు, వీళ్ళే వెళ్ళాలి. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే మన దగ్గరకు వచ్చారో ఆయన మనకు చెప్పారు ఏమంటే, సార్ నేను చూస్తుండగా వీసీ గారిని కొట్టారు అని చెప్పేసి. ఎంత దుశ్చర్య కదా ఇది. సో మీరు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే నాకు వీడు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను. మీరు వాళ్ళ మాటల్లో వినండి. మీకు రైట్ అనిపిస్తే దీని మీద గమనించాలి. రైట్. సో ప్లీజ్ ఫోకస్, లెట్స్ వాచ్. నమస్తే బాలయ్య గారు. నమస్తే సార్. బాగున్నారా? అవునా సార్. బాలయ్య గారు, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినారో సార్, ఇవన్నీ ఏదో నేను ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాలు చెప్పినట్టు అది కాకుండా సార్ మీరు ఏదైతే సంస్థ అది మీ నోటి నుంచే విందామని నేను చెప్పలేదు సార్. మీరు ఆ సంస్థ పేరేంటి, ఆ సంస్థలో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్, మీకు జరిగిన అన్యాయాలు ఏంటి, మీరు చూసిన అన్యాయాలు ఏంటి అక్కడ? సార్ నేను 1991లో ఆగస్టులో జాయిన్ అయ్యా సార్. ఆ ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యా. శాస్త్రి గారే నన్ను అపాయింట్మెంట్ చేశారు. JLN శాస్త్రి, ఎయిర్ కమాండ్ JLN శాస్త్రి గారే ఇప్పుడు ప్రజెంట్ వైస్ చైర్మన్ గారే నన్ను జాయిన్ చేశారు 91లో. ఆయన 86 నుంచి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన సెక్రటరీగా 90 నుంచే సెక్రటరీ అయ్యారు. సెక్రటరీగా నుంచి చిన్న జాబ్ చెప్తున్నారు కానీ సంస్థ పేరు చెప్తలేదు. భారతీయ విద్యాభవన్ సార్, భారతీయ విద్యాభవన్ సైనిక్ పూరి కేంద్ర హెడ్ ఆఫీస్. దానికి సెక్రటరీ గారు JLN శాస్త్రి గారు. అంటే భవన్స్ కాలేజ్, భవన్స్ అరవింద్ అన్ని విద్యాభవన్లోనే వస్తాయి సార్. 6 యూనిట్లు. అంటే స్కూల్ నుండి పీజీ వరకు 7 యూనిట్లు సార్. LKG నుంచి పీజీ దాకా ఉంది. అక్కడ పనిచేస్తాం మేము. నేను అప్పటి నుంచి 20-30 years బాగా పనిచేశాను ఆయన ద్వారా. పనిచేసి 30 years కాడ నుంచి నన్ను టార్గెట్ ఏవో గారు వచ్చారు, స్వప్న మేడం, ఏవో గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు వచ్చారు కొత్తగా, స్వప్న మేడం. ఆ స్వప్న మేడం వచ్చిన టైం నుంచి నాకు ఇబ్బంది కలిగించి నన్ను అటు. ఎందుకు ఆమెను తీసుకోవడం మీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం సార్, నాకు ఇష్టం. కానీ నన్ను టార్గెట్ చేశారు. ఆమె కన్నా హైయర్ స్కేల్ ఉన్నోని, అది SC కేటగిరీలో ఉన్నవాడిని అనేసి పక్కన పెట్టేశారు సార్. పక్కన పెట్టేసి నా మీద VC గారిని కలవనీయకుండా పూర్తిగా బంద్ చేయించారు. VC గారికి అప్పుడు కోవిడ్ వచ్చిన పీరియడ్లో నేను అక్కడే ఉన్నా. నేను అనేది గార్డెన్ నారాయణ అనే ఆయన, మేమిద్దరం అక్కడే ఉండేది. VC గారిని చూసుకునేవాళ్ళం. ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే రమణయ్య అని డైరెక్టర్ గారు ఉన్నారు, గుడ్ కెప్టెన్ రమణయ్య గారికి ఫోన్ చేసి నేనే చేసి వాళ్ళ అమ్మాయి చేయమంటే, నాన్నగారికి ఇట్లా బాగాలేదు. రామగారు ఆయన చూసి పరదరం రాము అనే PT మాస్టర్ గారికి చెప్పారు. రాము గారు అప్పటి నుంచి VC గారి ఇంటికి రావడం, ఆయన ద్వారా వస్తున్నాం. వచ్చేసి వెళ్ళారు. రాము ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజీలో పనిచేసేవారు. ఆయన ద్వారా ఆయన కన్సల్ట్ అయ్యి ఏదో మాకు మిమ్మల్ని ఏం చేశారు, సార్కి ఆల్మోస్ట్ తగ్గిపోయింది, ఫీవర్ అనేది తగ్గిపోయి వీక్ అయిపోయి లేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఏం చేశారు, వేరే వాళ్ళు ఇంకా పూర్తిగా డైరెక్టర్ గారు ఛార్జీ తీసుకొని ఆయనకు అప్పచెప్పారు. రాము అని ఆయనకు అప్పచెప్పేస్తే రాము చూసుకుంటా మమ్మల్ని రానియలేదు. అక్కడి నుంచి టార్గెట్ చేశారు సార్.
అంటే ఇప్పుడు ఏంటి, మీరు మిమ్మల్ని రానియలేదని కోపంతో ఉన్నారా ఏమన్నట్టుగా? రాని లేదనే కోపం అని కాదు, ఆయన బాగలేదు, హెల్త్ బాగలేదు, మీరు రానక్కర్లేదు, రామ్ గారు చూసుకుంటారని డైరెక్టర్ గారు నాకు చెప్పారు. అంతే జరిగి అప్పటి నుంచి ఏవో గారు ఏం చేశారు, నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ ఎందుకు చేశారో నాకే అర్థం కాదు. అంటే ఏవో గారు ఏం చేశారు, మా అమ్మాయిని స్కేల్ అడిగారు. మా అమ్మాయికి 5.5 సంవత్సరం మా అమ్మాయి పని చేసింది కాలేజీలో స్కేల్ అడిగి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు జరిగిన అన్యాయం చెప్పండి. ఇప్పుడు మీ అమ్మాయి గారిని స్కేల్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మా అమ్మాయి స్కేల్ అడిగినందుకు నేను వాళ్ళు స్కేల్ అడిగినా మీ అమ్మాయి వాళ్ళని స్కేల్ అడిగిందా? ఆల్రెడీ స్కేల్ రికమెండ్ చేశారు ప్రిన్సిపల్ గారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్. ఆమె డిగ్రీ కాలేజ్ పనిచేస్తే ఆమె మీద ఉన్న అధికారులంతా ఆ స్కేల్ మీద రికమెండ్ చేస్తే దాన్ని ఆపేశారు ఏవో గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు. ఆపేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ నేను అడుగుతానని చెప్పి ముందే అటాక్ చేశారు. నన్ను టార్గెట్ చేసి నన్ను చాలా ఇబ్బంది పడుతుంది. నా మీద సీసీ కెమెరాలు పెట్టడం, వాయిస్ రికార్డ్ పెట్టడం, నన్ను అంతా సపరేట్గా కూర్చొని పెట్టడం, వేరే రూమ్లో తీసుకెళ్ళి కూర్చొని పెట్టడం, ఇవన్నీ చేశారు ఏవో గారు. ఆమె క్యాబిన్లోకే రాలేదు. నా పనిని ఆమె చేసుకుంటూ దానికి తగ్గట్టు ఇంకొక ఆయన ఉన్నాడు, పీటీ అటెండర్ ఉన్నాడు రామారావు అని. ఆ రామారావు తోటి పని చేయించుకునేది నాకు చెప్పండి. నా కింద ఇంకొక అటెండర్ కూడా ఉన్నాడు, ఆ అటెండర్ కూడా చెప్పేవాడు కాదు, రామారావు తోటి పని చేయించుకునేది. ఇంకా మీరు అసలు స్టోరీ చెప్తలేదు. మీరు అసలు ఏమైంది, ఏం అన్యాయం జరిగిందనే చెప్తలేదు. నాకు అన్యాయం అంటే 3 మా అమ్మాయికి ఉద్యోగం తీసేశారు, నన్ను టార్గెట్ చేసేసి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను ఉద్యోగం తీసేశారు. మీ అమ్మాయి అక్కడ స్కేల్ అడిగిందని మీ అమ్మాయి తీసేశారు. నా తర్వాత నేనేమో చేస్తానని చెప్పి నన్ను టార్గెట్ చేశారు. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? నేనంటే బీసీ గారికి దగ్గర ఉన్నా కదా, రైసీ గారు బాగోగులన్నీ నేను చూసినండి, స్టార్టింగ్ నుంచి నేనే చూసినండి. ఆయన స్వయానికి నేను ఆయన ఎవరు లేరు సార్, వాళ్ళ ఏదైనా హెల్ప్ కావాలంటే నేనే వెళ్ళేది. ఇప్పుడు బీసీ గారికి ఎంత ఏజ్ ఎంత ఉంటుంది? ఈజీ గారికి 100 సంవత్సరాలు ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్. ఆయన కూర్చోలేడు, నడవలేడు, చాలా ఇబ్బందిగా ఉంది ఆయన పరిస్థితి. నేనే స్వయానికి పోయి ఒక ఫిబ్రవరి 12వ తారీఖు పడ్డాడు. ఆయన సొంటి ఇరిగింది పడ్డాడు. నేను మార్చిలో వెళ్ళి ఆయన హాస్పిటల్ నుంచి వస్తే బెడ్ రెస్ట్లో ఉంటే సోడ్నీకి వెళ్ళాను. సోడ్నీకి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, ఇలా కాళ్ళు చెయ్యి పనిచేయటం లేదు నాయన, నాకేం తెలియటం లేదా అని చెప్పాడు. నేను కూడా పలకరించేసి వచ్చాను సార్, నాకు నీ ఉద్యోగం నువ్వు చేసుకుని ఆయన అని చెప్పాడు. నేను వచ్చేసినాను. నేను వచ్చిందానికి కూడా వాళ్ళ అమ్మాయిని ఆ సార్ని బెదిరించాడు. నేను స్వయానికి చూశాను, బెదిరించాడు. ఎందుకు రానిచ్చాడు, ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకంటే ఆయన కోపం ఏంటంటే, ఆయన ఒక రోజు వచ్చి ఆఫీసులో ఎవరు లేనప్పుడు నన్ను పేపర్స్ అడిగాడు, కాన్ఫిడెన్స్ పేపర్లు ఇవ్వమంటాడు. ఆ పేపర్స్ నేను రాము గారు వచ్చారు, ఫిజికల్ డైరెక్టర్ గారు వచ్చి అడిగాడు. అప్పుడు అకౌంట్ ఆఫీసర్ చరణ్ గారు ఉండారు. చరణ్ గారు ఏమన్నాడు, లేదు బాలయ్య తీసేయాలంటే అదాటి ఆఫీసులు ఉంటే కానీ నేను తీసాను సార్, లేకపోతే తీసినని చెప్పాను. ఆ కోపం పెట్టుకొని అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేశాను. అంటే టార్గెట్ చేసి ఏం చేసింది? ఈ ఏవో గారికి తోటి ప్రెజర్ చేపించి అక్కడ తిప్పి ట్రాన్స్ఫర్లని, అక్కడ కాలేజీ ట్రాన్స్ఫర్, హాస్పిటల్లో నన్ను. అవునండి, అది పని మీకు కావాల్సింది పని, మీకు కావాల్సింది జీతం. నా జీతం అట్లెట్లా ట్రాన్స్ఫర్ అవుతాం? 32 ఏళ్ళు పనిచేసినోడిని లాస్ట్ రిటైర్మెంట్ 4 ఏళ్ళు ఉందన్నాక అట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. అది నా పని ఇవ్వలేదు కదా, నాకు ఇవ్వాల్సిన పని ఇవ్వలేదు, వేరే పని చేపిస్తారు. లైబ్రరీ కోసం లైబ్రరీ బుక్కులు రాయమంటారు. నేను ఆ పని ఏంది, అటెండర్ పని ఏముంది, అటెండర్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక సంస్థలో జాయిన్ అయితే సంస్థ చెప్తుంది ఈ పని కాదు, ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ పని కూడా చేయి, ఇక్కడ ఈ పని చేయండి అని పూర్తిగా ఇవ్వలేదు కదా. పూర్తిగా నా వర్క్ అనేది డివైడ్ చేయలేదు, నా వర్క్ నాకు ఇవ్వలేదు. అంటే ట్రాన్స్ఫర్ చేసింది మీకు కోపం వచ్చిందంటారా? నాకు నన్ను కావాలని ఇది చేశారు సార్, కోపం కాదు అది, నన్ను బాగా హింసించారు. నన్ను ఆ 3 ఏళ్ళు కూడా ఈమె వచ్చిన తర్వాత 3 ఏళ్ళు ఏం చేశారు, నన్ను సపరేట్గా కూర్చొని పెట్టిన వాయిస్ రికార్డు పెట్టడం, కెమెరాలు పెట్టడం, ఏదన్నా మాట్లాడితే రికార్డ్ చేసి నన్ను తీసేయాలని, మా అమ్మాయిని తీసేశారు కదా, నన్ను కూడా తీసేయాలని ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం పథకం చేశాడు. ఎవరు లాస్ట్కి ఏం చేయలేదు, వీసీ గారు ఒప్పుకోలేదు. వీసీ గారు నా గురించి పోట్లాడారు, వైస్ చైర్మన్ గారు నా గురించి మాట్లాడినందుకు ఆయన 3 నెలల ముందు తీసేదు అని చెప్పి ఆయన పడిపోయాడు ఆలోచిస్తా. వీళ్ళు పడేసి మంచాన్ని పడేశారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి 6 నెలలు 7 రోజులు బెడ్ రెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి హెల్త్ బాగలేదు ఆయనకి. అది అన్నీ బేసిక్ గా మీరు ఇవాళ మా స్టూడియోకి రావాల్సిన కారణం ఏంటి, మీకు జరిగిన అన్యాయం ఏంటి?
మీరు దాని మీద ఏ రకంగా ఫైట్ చేస్తారు? సార్ నాకు బేసిక్గా జరిగింది, నాకు అన్యాయం, నా ఉద్యోగం నాకు పూర్తిగా కొనసాగించలేదు. నేను సార్ దగ్గరికి రోజు పోతా వస్తుండేవాడిని, వాళ్ళ విషయాలన్నీ తెలుస్తున్నాయి నాకు. పైగా సార్ తోటి నన్ను కలమీయకుండా సార్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. సార్ ఒకవేళ పోయినా కానీ సార్ నన్ను బయటకు పంపించేవాళ్ళు. ఈ రామ్ అనేవాళ్ళు, స్వప్న మేడం లోపల ఉండేవాళ్ళు. ఆయనతో మాట్లాడితే ఆయన్ని చాలా హింసించేటోళ్ళు. అంటే కొట్టడం చేయటం జరుగుతుంది సార్, నా ముందే జరిగింది. బెదిరియటం, కొట్టడం బీసీ గారిని. కొట్టారు సార్. బీసీ నేనేం చేయలేదు, నన్ను చూడలేదు, నన్ను గెట్టేసారు బయటికి వాళ్ళు. చూసాం సార్, జాలి నుంచి చూసేసి వాళ్ళు ఇద్దరే మాట్లాడుకోరు, నన్ను దగ్గర గడివేసేసారు నేను వింటానని చెప్పేసి. చెప్పుకుంటే నా ఉద్యోగం తీసేస్తారు కదా సార్, నా ఉద్యోగం తీసేసి పోలీస్ కంప్లైంట్ నా ఉద్యోగం మా అమ్మాయిని తీసేసి మళ్ళీ నేను రోడ్డును పడతా కదా సార్. నన్ను బెదిరించారు వాళ్ళు, నువ్వు ఎక్కడైనా చేసినా నీకు తీసేస్తాం, నిన్ను అది చేస్తాం, నీ మీదనే దోసేస్తాం అని నన్ను బ్లాక్మెయిల్ చేశారు. నన్నే బ్లాక్మెయిల్ చేశారు, నీ మీద నేను చేస్తాను, నువ్వే కదా పోతుందో వస్తుంది అని నువ్వే చేసినవని చెప్పేసి చేస్తున్నాను. నా ఉద్దేశంతో నేను సైలెంట్ అయిపోయాను సార్. అది మనసులో పెట్టుకొని నన్ను టార్గెట్ చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు సార్. సీసీ కెమెరాలు పెట్టడం, నా వాయిస్ ఎక్కడన్నా ఉంటే తప్పు మాట్లాడతానని ఆ విధంగా పెట్టారు. ఇది జరిగింది సార్. ఇంకా ఫర్దర్ నేను డిగ్రీకి మారడం, డిగ్రీ నుంచి అక్కడే తీసుకెళ్ళటం, నా జాబ్ నాకు ఇవ్వకుండా వేరే ఏమైనా ఉంటే ఒక డాక్టర్ కింద పెట్టారు నర్సు మాదిరిగా. ఆ నర్సు చేసే పనులన్నీ నన్ను చేయమంటారు, నాకు తెలియదు, నాకు రాదు, అయినా ఆ పని చేసి చూపెట్టారు సార్ వాళ్ళకి. అడిషనల్గా ఏదో రాయమని డాక్టర్ స్పెసిమిన్ ఆయన రాస్తారు కదా స్లిప్, అది విడిగా రాయమంటాడు నన్ను ఆయన సూపరింటెండెంట్ అలా. ఇప్పుడు ఇంకొక బాధితుడు లక్ష్మీనారాయణ గారు, ఆయనను అడిగి తెలుసుకుందాం ఆయనకి ఏం జరిగింది. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. లక్ష్మీనారాయణ గారు, మీరు కూడా భవన్స్ లోనే జాబ్ చేస్తారా? మీరు అవును సార్ చేస్తుండే. ఏంది మీకు జరిగిన అన్యాయం ఏంది సార్? నేను 2006లో భవన్స్ అరవిందో జూనియర్ కాలేజీలో అటెండర్గా జాయిన్ అయినాను సార్. అక్కడ నుంచి తర్వాత చేసుకుంటూ ఉన్నాను సార్. 3 years వరకు చేసినాను సార్. నేను చేరిన తర్వాత వాళ్ళ రామారావు, ఉగ్రిపల్లి రామారావు అని చెప్పని రామారావు వాళ్ళ తమ్ముని జాయిన్ చేశారు సార్. అతను సరిగా పనిచేస్తలేడని అప్పుడు మేనేజ్మెంటు అతన్ని 15 నెలల తర్వాత తీసేశారు సార్. తీసేసినాక అట్లా 3 సంవత్సరాలు జరిగిపోయింది సార్. 3 సంవత్సరాల తర్వాత 2009లో కాంట్రాక్ట్ వచ్చింది సార్. కాంట్రాక్ట్ వచ్చిన టైంలో ఏం చేశారంటే, అప్పుడు నేను జూనియర్ కాలేజీలో ప్రైవేట్ ఎంప్లాయీగా ఒక్క వ్యక్తిని ఉన్నా సార్. అందువల్ల అప్పుడున్న డైరెక్టర్ గారు నన్ను కాంట్రాక్ట్కి ఇవ్వనని చెప్పని ఒక 6 months ఆపాడు సార్. అలా తర్వాత పిఈటి రాము అని ఉన్నాడు సార్, ఫిజికల్ డైరెక్టర్. అతను మన అప్పుడు ఉన్న ప్రిన్సిపాల్ ఐవి వనిజ మేడం గారితో మాట్లాడి నన్ను కాంట్రాక్ట్ చేయించింది సార్. కాంట్రాక్ట్ చేయించిన తర్వాత నేను సరే కాంట్రాక్ట్లోనే సరే అలా చేసుకుంటున్నాను సార్. మళ్ళీ తర్వాత కాంట్రాక్ట్తో మాట్లాడి నన్ను 1 year తర్వాత 2010లో డిగ్రీ కాలేజీకి మార్పించారు సార్. అక్కడ కూడా సరే నేను చేసుకుంటున్నా సార్. అక్కడ నుంచి అప్పుడు సత్యనారాయణ అని రాము వాళ్ళ బంధువుని తీసుకొచ్చి పెట్టాడు సార్. అతను కూడా 1 సంవత్సరం చూసి కాలేజీలోకి రాకముందే అపాయింట్మెంట్. మీకు జరిగిన అన్యాయం చెప్పండి. చెప్తాను సార్, నా నుంచి వస్తాను సార్. అంటే రాము వాళ్ళ బంధువు సత్యనారాయణ మీకు ఏం జరిగింది అది చెప్పండి. అది ఇక నేను అట్లా చేసుకుంటూ వచ్చిన సార్. తర్వాత డిగ్రీ కాలేజీ నుంచి భవన్ శారదాదేవి హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయించారు సార్. అక్కడ పోయి చేసుకుంటున్నాం సార్. అక్కడ చేసుకుంటున్న తర్వాత భవన్ శారదాదేవి హాస్పిటల్ సార్. భవన్సే సార్, భవన్ శారదాదేవి హాస్పిటల్ సార్. అక్కడ చేసుకుంటున్నాగా ఇన్ని సంవత్సరంలో అప్పుడు నేను ఒక పార్ట్ టైం జాబ్గా కాంట్రాక్ట్లో సరిపోక ఒక కాంట్రాక్టర్ అప్పుడు మంచిగా ఉన్నాడు సార్. నాతోటి మంచిగా ఉన్నదాని వల్ల వైఎస్ఆర్ గారి ఇంట్లో పార్ట్ టైంగా ఏదో గార్డెన్ వర్క్ చేసేదానికి పెట్టించారు సార్. అట్లా 10 సంవత్సరాలు చేసుకుంటున్నాను సార్. చేసుకుంటుంటే వైఎస్ఆర్ గారు నన్ను ఎంతో నమ్మి ఇది చేశారు సార్. నమ్మి ఇది చేసేది అనిపిస్తుంది. 2021లో కరోనా వచ్చింది సార్ వైఎస్ఆర్ గారికి. అప్పటికి 2016లో నాకు అపాయింట్మెంట్ ఇప్పించాడు శాస్త్రి గారు. ఆ విశ్వాసంతో నేను కరోనా వచ్చినా కానీ కరోనా వచ్చిన మనిషి కాడ ఉండి ఎంతో సేవలు చేసిన సార్. ఆ సేవలతోటి నాకు 2019లో స్కేల్ లెటర్ ఇచ్చింది సార్. స్కేల్ లెటర్ ఇస్తే ఈ రాము అని అతను మాట్లాడిపించేసి అక్కడ ఉన్న పర్మనెంట్ చేశారు సార్. పర్మనెంట్ చేస్తే అక్కడ ఉన్న సిస్టర్లు కూడా అప్పుడు నా టైం నుంచే ఉన్నారు సార్. నా టైం నుంచే ఉంటే వాళ్ళకి ఇది కాలేదని చెప్పని సిస్టర్లు అందరూ
మేనేజ్మెంట్ మీద రివర్స్ అయ్యారు సార్. మేము మాకు అతనికి పర్మనెంట్ చేసినప్పుడు మాకెందుకు చేయలేదని. అప్పుడు నేను పెద్దవాళ్ళు డైరెక్టర్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ అందరి దగ్గర నాకు బాగా పరిచయం సార్. పరిచయం అయితే వాళ్ళతోటి నువ్వు ఇది ఎట్లా చేస్తున్నావు అని చెప్పనేసి ఒక పని వర్క్లో నన్ను ఏం చేయలేరు, ఎవరు ఏం తప్పు పెట్టలేరు అని చెప్పనేసి ఒక లేడీ ఈ రాము వీళ్ళు ఎవరెవరు మాట్లాడుకున్నారో తెలియదు సార్. కొత్తగా వచ్చున్నారు సార్ అప్పుడు మెడికల్ సూపరింటెండెంట్ అని ప్రసాద్ రావు అని, ఆయనతో వాళ్ళతో మాట్లాడుకొని నన్ను లేడీస్ని తిట్టారని చెప్పని ఒక లెటర్ ఇప్పిస్తున్నామని బెదిరించారు సార్. అదే రోజు వైస్ చైర్మన్ గారు శారదా హాస్పిటల్కి వచ్చున్నారు సార్. వచ్చుంటే నేను సార్ నాకు ఇలా లెటర్ ఇచ్చేసి మమ్మల్ని తీసేస్తామని చెప్పని బెదిరిస్తున్నారు సార్ అని చెప్పని వైస్ చైర్మన్ గారితో చెప్పాను సార్. వైస్ చైర్మన్ గారితో చెప్తే వైస్ చైర్మన్ గారు అప్పుడే అకౌంట్ శ్రీనివాస్ గారు అని ఉన్నారు సార్. అతను పిలిపించేసి మీకు ఇంత చదువు ఉంది, అతను చదువు లేకున్నా కానీ అతను ఆఫీసర్లతో కానీ ఎవరితో మాట్లాడాలన్నా కానీ ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, అది నాకు తెలుసు మీకు తెలియదు అని చెప్పని వైస్ చైర్మన్ గారే చెప్పారు సార్. జేఎల్ఎన్ శాస్త్రి గారు సార్. జేఎల్ఎన్ శాస్త్రి గారు చెప్పారు సార్, మీకు అవసరం లేకుంటే శారదా హాస్పిటల్లో చెప్పండి, అతను ఎంత కష్టం చేస్తాడో ఎంత వర్క్ చేస్తాడో అతను నేను కావాలంటే బౌన్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటానని దగ్గరుండి లెటర్ చేయించి మరుసటి రోజే నన్ను బౌన్స్ శారదా హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేయించారు సార్. మళ్ళీ చేయించుకున్నాను సార్. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ 1 year నేను కేంద్ర ఆఫీస్ తరఫున చేస్తున్నాను సార్. అప్పుడు ఏం చేశారంటే ఈ రాము వీళ్ళు తరఫున ఎట్లట్టున్నా నాకు తెలియదు సార్. బౌన్స్లో సెట్లు అన్నీ కొట్టుకున్నారు సార్. కొట్టుకొని ఆ డంప్ అంతా తీసుకుపోయి ఒక క్రికెట్ గ్రౌండ్ మీద వేశారు సార్. వేసి అది తర్వాత అంతకుముందు 15 రోజుల ముందు వాళ్ళు 1 వారం ముందు క్రికెట్ గ్రౌండ్ వద్ద కాల్పిచ్చేసారు సార్. అది కప్పిపుచ్చడానికి వాళ్ళు చెట్లు కొట్టుకున్న డంప్ అంతా తీసుకుపోయి ఒక క్రికెట్ గ్రౌండ్ మీద వేసి అది మాకు ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు సార్ భోగేశ్వరరావు అని. అప్పుడు నేను ఇన్ఛార్జ్ చెప్పిన పని చేయాలి కదా సార్. ఇన్ఛార్జ్ చెప్పిన పని చేయాల్సి చెప్పని వాళ్ళని నన్ను తీసుకుపోయి నన్ను ఇంకెదురు ఉన్నారు సార్ పర్మనెంట్ వాళ్ళని ముగ్గురిని తీసుకుపోయి అది కాల్ చేయాలి అని చెప్పని ఇన్ఛార్జి చెప్పారు సార్. అప్పుడు ఇన్ఛార్జి చెప్పినప్పుడు అప్పుడు నా దగ్గర కూడా మ్యాచ్ బాక్స్ లేకుండా సార్. ఆ ఇన్ఛార్జి అతని నాతోటి ఇంకొన్న పర్మనెంట్ మనిషి ఆ క్వార్టర్స్లోనే ఉంటారు సార్. వాళ్ళు ఆ క్వార్టర్స్లో వాళ్ళకాడికి ఉగిరిపల్లి రామారావు అనే వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి ఆ నుంచి అగ్గిపెట్టి తీసుకొచ్చి అతను నిప్పు పెట్టాడు సార్. నిప్పు పెట్టాడు, మంట కాలింది సార్. ఒక చెట్టు ఒకటి ఉన్నది సార్, చిన్న చెట్టు. ఆ చెట్టు కాలితే ఆ మంటలు కాలుతూ ఉంటే అంతకుముందు వాళ్ళు చేసి గ్రౌండ్ కాల్పించింది మొత్తం అంతా ఫోటోలు తీసేయలేదు, ఎవరు చూపించలేదు సార్. పక్కన కాలనీ వాళ్ళు ఎలానో కేకాలు చేస్తూ ఏదో చేస్తూ వీడియో తీసి పెట్టున్నారు సార్. నన్ను తీసేసిన తర్వాత 2 సంవత్సరాలుగా నాకు వీడియో దొరికింది సార్. ఆ వీడియో నేను మళ్ళీ వైస్ చైర్మన్ గారికి, హెడ్ ఆఫీస్ బాంబేకి, చైర్మన్ గారికి అందరికి పంపించిన సార్. పంపిస్తే అప్పుడు జేఎల్ఎన్ శాస్త్రి గారు వైస్ చైర్మన్ గారు లేబర్ కమిషనర్ ఆఫీస్కి వచ్చారు సార్. లేబర్ కమిషనర్ ఆఫీస్కి వస్తే లేబర్ కమిషనర్ ఆఫీస్లో మేము చెప్పిన వాదనలు విన్న తర్వాత నాకు తెలియకుండా బౌన్స్లో చాలా తప్పులు జరుగుతున్నాయి, వీళ్ళందరికీ నేను పరిష్కారం చేస్తానని చెప్పని వచ్చాడు సార్. వచ్చి ఆ రోజు మెడికల్ సూపరింటెండెంట్కి కోట రామారావు ఉన్నాడు సార్. ఆ కోట రామారావుది చైర్మన్ గారిది అప్పుడు నెంబర్ తీసుకున్నాడు సార్ లేబర్ కమిషనర్ ఆఫీసర్. తీసుకుంటే ఇంకా ఆ తర్వాత వచ్చిన 3 రోజులకి ఆడ మళ్ళీ వైస్ చైర్మన్ గారు మళ్ళీ మీటింగ్కి పోతే వీళ్ళకి ఏదైనా మెయిల్ చేస్తాడని చెప్పనేసి 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఈ రాము గారు, ఏవో గారు, ఈ రామారావు వీళ్ళు అందరూ ఆ ఇంట్లోనే కూర్చొని కావాలంటే అక్కడ వీళ్ళు వచ్చి తిరుగుతున్న 2024 ఫిబ్రవరి 12న పడిపోయాడు సార్. మాకు 8న లేబర్ కమిషనర్ ఆఫీస్లో మీటింగ్ ఉన్నది సార్. కూర్చున్నా దాని తర్వాత మా వాదనలు జరిగినాయి సార్. లేబర్ కమిషనర్ సార్ అడుగుతుంటే మాకు జరిగిన వాదన మేము చెప్పాం సార్. తర్వాత వైస్ చైర్మన్ గారిని అడిగాడు సార్. అడిగితే అతను ఏం చేశారు అని అంటే అతను కాల్ చేశారు నాయన అని అన్నారు సార్. కాల్ చేయడానికి ఈ బౌన్స్లో ఈ ఏరియా ఎక్కడ ఉంది, మమ్మల్ని ఎక్కడ కల్పించేది, నన్ను బౌన్స్లో నా ఎమిడి బౌన్స్లోకి రా, నేను చేసిన మొత్తం ఏరియా చూపిస్తానని చెప్పేసి నేను కొంచెం గట్టిగా మాట్లాడినా సార్. మాట్లాడిన దానివల్ల అందరూ వాదనలు విన్న తర్వాత నాయన నాకు తెలియకుండా బౌన్స్లో చాలా తప్పులు జరుగుతున్నాయి, ఈ తప్పులకు అందరికీ నేను పరిష్కారం చేస్తానని చెప్పని లేబర్ కమిషనర్తో చెప్పాడు సార్. ఆ చెప్పి వచ్చిన 3 రోజులు నైటు పగులు అతను ఏజ్ పెద్దవాడు సార్, 102 సంవత్సరాలు సార్ ఇప్పుడు వయసు. అప్పుడు అయితే 96-97 సంవత్సరాలు ఉన్నాయి సార్. అతన్ని 24 hours నిద్రపోకుండా తిండి తినకుండా అంత బాగున్న మనిషిని మాట్లాడి టార్చర్ పెట్టేసి లాస్ట్కు పడిపోయేలా చేసి హాస్పిటల్ వాళ్ళు చేశారు సార్. ఈ 24 గంటలు సార్ మెయిల్ చేసి వస్తానన్నారు. నేను అందరికీ నాకు తెలియకుండా తప్పులు చేస్తున్నారు వీళ్ళకి నేను మెయిల్ చేస్తానని చెప్పాడు సార్. శాస్త్రి గారిని కొడుతున్నారు అని చెప్పేసి, మానసికంగా హింసిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మీకు తెలుసా, మీరు విన్నారా, ఇది నిజమా కాదా?
శాస్త్రి గారిని చాలా హింసిస్తున్నారు అనేది ఇప్పుడు భవన్స్లో ఉండే ఎంప్లాయీసే కొంతమంది చెప్తున్నారు సార్. చెప్తుంటే విన్నా సార్ నేను ఆల్రెడీ. అలా పడ్డప్పుడు కూడా మేము వెళ్ళి చూద్దామని చెప్పని అనుకుంటున్నాం సార్. మేము ఎవరన్నా వెళ్ళి బయట మాట్లాడితే మాకు ఏమి ప్రమాదం చేస్తారో అని చెప్పని భయపడుతున్నాం సార్. అంత మంచి వ్యక్తి సార్ ఆ భవన్స్లో ఆయన శాస్త్రి గారు. అలాంటి వాడిని టార్చర్ పెట్టి ఇది చేసి చిత్రహింసలు పెట్టి రాము సంగతి ఏంటి? అసలు మొత్తం భవన్స్ కారకుడు రామే సార్. భవన్స్ కి కారకుడు రామే సార్. అర్థం కాలేదు భవన్స్ కి కారకుడు రాము అంటే ఏంటి అర్థం? భవన్స్ అందరినీ టార్చర్లు పెట్టడం, ఇప్పుడు భవన్స్ మొత్తాన్ని మేనేజ్మెంట్ అనేది లేకుండా అతనే నడిపిస్తున్నాడు సార్. ఆయనే నడిపిస్తున్నాడు సార్. 2020 నుంచి నడుస్తుంది సార్ ఇది. అంతకుముందు చాలా మంచి పేరు ఉన్నది భవన్స్ కి. ఈ స్వప్న మేడం గారండి 2020లో వచ్చారు సార్. 20 ఆగస్టులోనూ సెప్టెంబర్లోనూ వచ్చారు సార్. ఈ మేడం వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్క ఎంప్లాయీని భయపెట్టి వైస్ చైర్మన్ గారి సైన్ కూడా వాళ్ళు పోజరీ చేసుకుంటూ అదేంటంటే చైర్మన్ గారు ఇది చేసేసి తీసేయమన్నాడని చెప్పని వాళ్ళే సైన్ పెట్టేసి ఎంప్లాయీస్ ని బెదిరిస్తున్నారు. ఇది పక్క సంతకం ఫోర్జరీ అని చెప్పేసి మీకు ఎట్లా తెలుసు? మాకు కూడా ఉన్నా సార్. అది లేబర్ కమిషనర్ ఆఫీస్ లో 1 year నడిచింది సార్. అయితే మాకు ఒరిజినల్ సైన్లు అప్పట్లో ఏమైందంటే మాకు లెటర్ మీద సైన్ చేసింది జయరాజ్ శాస్త్రి గారే చేశారు సార్. ఆ తర్వాత లేబర్ కమిషనర్ ఆఫీస్ లో నడుస్తున్నప్పుడు ఈ స్వప్న మేడం గారు కమిషనర్ ఆఫీస్ కు మాకు ఎవరు డేట్ ఉందని చెప్పేవారు సార్. ఆ డేట్ కి మేము అడిగిపోయే వరకు ఏదో ఒక టార్చర్ పెట్టి లెటర్ పంపించేటోళ్ళు సార్. వాళ్ళే సైన్ చేసి ఆ లెటర్ మొత్తం అంతే వాళ్ళే సైన్ చేసి అంటే మీకు ఎట్లా తెలుసు అని అంటున్నాను. లేబర్ కమిషనర్ కి ఇట్లా మేము మీటింగ్ వస్తలేము, మీరు టర్మినేషన్ అయిపోయారు ఇదేం చెప్పనేసి మేము రావడం లేదని చెప్పని లెటర్లు పంపించేటోళ్ళు సార్. జయలలిత శాస్త్రి గారు అంటే కాదు సార్, మేము అప్పుడే లేబర్ కమిషనర్ ఆఫీస్కి కూడా చూపించినాం సార్ లెటర్లు. ఆ సైన్లు ఒరిజినల్ సైన్ చూపించాము, మామూలుగా ఉన్న వీళ్ళు పెట్టిన సైన్లు చూపించాము సార్. చూపిస్తే వాళ్ళు కూడా లేబర్ కమిషనర్ ఆఫీస్లో కూడా ఇది పొరపాటు అని చెప్పారు సార్. అప్పటి వరకు అంతవరకు జరిగింది సార్. నాకు పొరపాటు అని చెప్పినప్పుడు ఎందుకు యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? పొరపాటు లేబర్ కమిషనర్ చెప్పినప్పుడు యాక్షన్. నేను ఊరి నుంచి వచ్చాను, పని చేసుకుంటున్నాను సార్. నన్ను కావాలంటే ఆచర్ పెట్టేసి నా నోటికాడ అన్నం తీసి రాము అనే అతను మిమ్మల్ని ఎప్పుడు తీసేసి నన్ను 2021లో సార్ 21 ఏప్రిల్ 22 తీసేశారు సార్. 14 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఆఫీసర్ల కాడ ఎవరి కాడ నాకు ఇంత ఇది లేదు సార్, బ్యాడ్ నేమ్ లేదు సార్. 2020లో ఈ మేడం గారు వచ్చారు అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళ మనసులో తీసేసిన కక్షతోటి రాము సార్ అనేవాళ్ళు ఇద్దరు నా వెంట ఆచారు సార్. కానీ అప్పుడు పెద్దవాళ్ళ పేరుతో మంచి పేరుతో ఉన్నా కాబట్టి మేనేజ్మెంట్ తోటి నన్ను ఏం చేయలేకపోయారు సార్. ఈ స్వప్న మేడం గారు వచ్చిన తర్వాత నాకు సంవత్సరం లోపల 2 లెటర్లు ఇచ్చి ఒకటి కావాలని చేపించారు సార్. ఆ లెటర్లు కూడా నా వల్ల తప్పంటూ ఏం లేదు సార్. వైస్ చైర్మన్ గారే అడిగారు. నేను లేడీస్ని తిట్టానని చెప్పని ఒక లెటర్ చేపించారు సార్. అది కంప్లైంట్ చేశారు సార్. అది నేను వైస్ చైర్మన్ గారితోనే చెప్పాను సార్. అదే రోజు వైస్ చైర్మన్ గారు వచ్చారు శారదా హాస్పిటల్కి. వచ్చింటే సార్కి చెప్పేశాను, అతను అలాంటి తప్పులు ఎప్పుడు చేయడు. సరే, ఈ విషయం మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందే. యాక్చువల్ గా ఇప్పుడు మిమ్మల్ని జాబ్ నుంచి తీసేసిన తర్వాత మీరు ఏమన్నా కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే కోర్టు ద్వారా ఏమైనా చేయాలని చూసినారా? మేము ఇంతవరకు కోర్టుకి వెళ్ళలేదు. ఎప్పుడు వేసిన కేసు? 2024 సెప్టెంబర్ నెలలో సార్. 2024 సెప్టెంబర్ నుంచి ఇంతవరకు మీకు మేము ఇది కాలేదు సార్. ఫైల్ అయిందో మరి సార్ పోతున్నాడు ఏమో మాకైతే. ఇప్పుడు మా కాలేజీలో రాము చేసి ఇంకేమేమి ఉన్నాయి అరాచకాలు? రాము అంటే ఇదే సార్, వైస్ చైర్మన్ గారి విషయంలోనే తెలుస్తున్నారు సార్. డబ్బులు అంతా ఒక ఎంప్లాయీ చెప్పింది సార్ మాకు 60-70 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగినది అని చెప్పని చెప్తున్నారు సార్. మాకైతే జూనియర్ కాలేజీలో వీళ్ళు యోగో మేడం గారు ఈ రాము అనేవాళ్ళు దేని మీద నేను బిల్లులు పెట్టేసి ఇంత డబ్బు ఫ్రాడ్ చేసినారని చెప్పని ఒక ఎంప్లాయీ చెప్తుంటే విన్నా సార్. నేను చూసిన మేము కళ్ళతో చూసింది కదా సార్. ఇంకా దయచేసి నాకు ఏదైనా నా జాబ్ నాకు ఇప్పుడు నేను కూలి పని చేసుకొని బతుకుతున్నా సార్. ఈ అరాచకాలన్నీ ఆపేసి బౌన్స్లో జరిగే ఈ పని కుక్కలు లాంటి ఆపేసి వీళ్ళని ఆపేసి ఆ మేనేజ్మెంట్ని బౌన్స్ మంచి పేరు తెచ్చి మాకు జరగాల్సిన న్యాయం జరిగించేలా చూడమని చెప్పని ప్రాధాన్యపడతాం. సరే అండి, నారా లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇదే భవన్స్ రాము ఆయన బాధితుడు, ఆ భవన్స్ రాము బాధితుడు ప్రభుదాస్ గారు అని చెప్పేసి మనం ముందున్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం ఇంకేమి కొత్త విషయాలు ఏం తెలుస్తాయో ఈ భవన్స్ రాము గురించి. నమస్తే అండి. నమస్తే గారు. సార్ బాగున్నారా? బాగున్నాను సార్.
సార్ మీకు జరిగిన అన్యాయం ఏంటండి? వచ్చి చెప్తా ఉన్నారు అదే, కాకపోతే అంటే మీరు సార్ మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఇదే బాన్స్ రాము వారి నుండి మీరు ఎలా బాధపడ్డారు? సార్ నేను జాయిన్ అయింది 2019 ఫిబ్రవరి 15కి జాయిన్ అయ్యాను. యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను సార్. మాకు అక్కడ ఉన్న అశోక్ సార్ చెప్పారు 4 ఇయర్స్లో మీకు పర్మనెంట్ అవుతుంది అని చెప్పారు. మాకు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చెప్పారు. చెప్పిన తర్వాత మా 4 ఇయర్స్ అయిందనమాట. 2021 ఆ టైంకి 4 ఇయర్స్ దాకా అయింది. 21-22 టైంకి 4 ఇయర్స్ అయింది. సో మేము అప్పుడు అడిగామన్నమాట, సార్ మాకు 4 ఇయర్స్ అయింది పర్మనెంట్ చేయండి అని. అప్పుడున్న అశోక్ సార్కి అడిగాను. సో అడిగినాక మీరేం చెప్పనవసరం లేదు, యాజ్ పర్ 4 ఇయర్ మేము పర్మనెంట్ చేస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాకు రెన్యువల్ లెటర్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను అడిగాను, సార్ మాకు 4 ఇయర్స్ నుండి మాకు రెన్యువల్ లెటర్లే వస్తున్నాయి, అసలు ఇంటర్వ్యూకి వచ్చి ఆ రోజే స్కేల్ ఇచ్చారు ఏవో మేడం స్వప్న గారికి, ఏ రకంగా ఇచ్చారు సార్? ఆమె కూడా ఒక అడ్మిన్ ఆఫీసరే కదా, ఆమె కూడా అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆమె, నేను జూనియర్ అసిస్టెంట్ని. మరి మాకెందుకు భవన్స్కి అందరికి ఎందుకు 4 ఇయర్స్ ఇస్తున్నారు, ఆమెకు రావడమే స్కేల్ ఎందుకు ఇచ్చారు అని మేము వాయిస్ రైజ్ చేశాను. ఫస్ట్ పర్సన్ని నేనే. చేసిన తర్వాత ఇది నేను మేనేజ్మెంట్కి చెప్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పటి నుండి నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ ఏఓని తీసుకొచ్చి పెట్టింది పిల్లిరాము జూనియర్ కాలేజ్ పీటీ మాస్టర్ కమ్ వైస్ ప్రిన్సిపల్. ప్రస్తుతం ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ అయ్యారు. పీటీ మాస్టర్ వైస్ ప్రిన్సిపల్ ఎలాగయ్యారు కూడా మాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 2 సబ్జెక్టులు టీచ్ చేయాలి ఒక పీటీ మాస్టర్ వైస్ ప్రిన్సిపల్ అవ్వాలంటే. సో అసలు ఆయన టీచింగే చేయడు. పొద్దుగల వస్తాడు, వచ్చిన తర్వాత మినిమం 4 అవర్స్ కేంద్ర ఆఫీస్లో ఉంటాడు. అది ఏవో దారినే ఉంటాడు. అది ఎందుకు ఉంటాడో ఎవడు అడిగేవాడు లేడు అక్కడ. ఎందుకంటే మేము జూనియర్ కాలేజ్లో నేను పనిచేస్తున్నప్పుడు చూసేవాడిని అనమాట. ఈ ఏఓని ఎలాగైతే వీడు వితౌట్ ఇంటర్వ్యూ ఆమెను తీసుకొచ్చిన రోజు స్కేల్ ఇచ్చారు. 50,000 రూపాయలు స్కేల్తో కూర్చోబెట్టాడు. ఆమెను కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఇయర్ ఫుల్ కన్ఫర్మ్ చేశారు. ఆమెకు సమ్ అరౌండ్ 80,000 70,000 అయింది. దాని తర్వాత ఇంక్రిమెంట్లు 5 ఇంక్రిమెంట్లు ఒకటేసారి వేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఉన్న స్టాఫ్ అంతా చెప్పారనమాట ఇలా జరుగుతుంది. ఈయన ఫ్రెండ్ అంట సార్ అమ్మ, మరి ఏ రకంగా ఫ్రెండో తెలియదు. మరి డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్తారు మీరు, అంటే ఏ రకంగా, అంటే ఇంతగానం చేస్తున్నారు, ఏ ఫ్రెండ్ కానీ ఇంతగానం చేస్తారా? అంటే చెప్పిన మాట ఈయన ఫ్రెండ్కి చేస్తారు కదా సార్. ఈయన మాట చెప్పిన మాట బాగా వింటుంది ఆ మేడం. ఎవరిని టర్మినేట్ చేయాలన్నా తీసేస్తారు. అంతదానికి ఇంక్రిమెంట్ ఇచ్చేస్తారా? సార్ అంటే ఇప్పుడు వైస్ చైర్మన్ గారు 100 సంవత్సరాలు కదండి, ఆయనకి మిషన్ పెట్టుకుంటే కానీ వినపడదు, నడుము విరిగింది. టోటల్లీ డిపెండెంట్ పెద్ద ఆయన ఎయిర్ కమాండెంట్ జయలలిత శాస్త్రి గారు పెద్ద మనిషి. సో ఆయనని ఈయన కంట్రోల్ చేస్తాడనమాట. 3 పూటలు ఆయన తిండి కూడా భవన్స్ హాస్టల్ ఉంది, క్రికెట్ అకాడమీ హాస్టల్, అక్కడ నుంచి తీసుకెళ్తాడు అనమాట. ఈ పిల్లిరావు వాళ్ళ అనుచరులు ఉన్నారు శాస్త్రి గారు అంత డిపెండెంట్. పెద్ద ఆయన కదా సార్, నడవలేడు, కుంటు విరిగింది. ఆయనకు ఒక డ్రైవర్ని కూడా మన భవన్స్ యూనిట్ నుండే పెట్టారు. ఆయన పేరు రాయప్పన్ అని, డిగ్రీ కాలేజ్లో జనరేటర్ ఆపరేటర్, అతన్ని పెట్టారు. మళ్ళా గార్డనర్ గా స్కూల్లో వెంకట్ అని ఒక అబ్బాయి ఉంటాడు పర్మనెంట్ అని, ఆయన పెట్టారు. ఈయన చెప్పు చేతల్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళని వైస్ చైర్మన్ ఇంట్లో పనులుగా పెడతారు అనమాట. ఎందుకంటే పాతగా ఉన్న బాలయ్య గారు నారాయణ గారిని తీసేపిచ్చారనమాట. తీసేసి ఈయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటాడు. ఇంకోటి భవన్స్ లో ఎవరు రిక్రూట్ అవ్వాలన్నా ఎవరు తీసేయాలన్నా పిల్లిరాము గారే డిసైడ్ చేస్తారు. జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ కమ్ పీటీ మాస్టర్. ఓకే, అంటే ఎవరిని తీసుకోవాలన్నా ఎవరిని తీసేయాలన్నా ఎవరిని ఏ రకంగా ప్లాన్ చేయాలన్నా ఈయన చేస్తాడు, అన్ని మేనేజ్ చేస్తాడు అనమాట బాగా. ఆయన మీద చాలా బరువు బాధ్యతలు పెట్టినట్టున్నారు మొత్తం మీ ట్రస్ట్ వాళ్ళు. ఉన్న గవర్నింగ్ బాడీ మెంబర్స్ అంతా పెద్దవాళ్ళు సార్, అబోవ్ 70 ఇయర్స్ అలా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గవర్నింగ్ బాడీ మీటింగ్ కూడా కోవిడ్ తర్వాత నుండి కాలేదు, ఏదో 1-2 నామకే వస్తాయని. ఇంకోటి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని ఎవరిని మాట్లాడనీరు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అందరినీ వాయిస్ రేజ్ చేయనీరు అనమాట. ఆ మీటింగ్ కూడా నార్మల్ గా లోపల అయిపోయి వెళ్ళిపోతారు అనమాట. అదే, ఎందుకంటే అందరు కలిపి ట్రస్ట్ వాళ్ళు అందరు కలిపి రాము పైన భుజస్కంధాల పైన వేసినట్టు మంచిగా చూసుకోవాలి. అంటే వాళ్ళకి తెలియదు కదా సార్ ఇక్కడ ఏం జరుగుతుందో, లోపల తెలియదు వాళ్ళకి. ఇంకోటి అక్కడ ఆ 4 యూనిట్లో కూడా సపరేట్ గా ఒక్కొక్క డైరెక్టర్ ఉండాలి. ఈ పిల్లిరాము గారు స్వప్న మేడం పెట్టినాక ఉన్న డైరెక్టర్లు వాళ్ళకై వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చేశారు. డిగ్రీ కాలేజ్కి ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన విజయరావు సార్ అని. వాళ్ళ నాన్నగారే ఈ భవన్స్ని స్థాపించారనమాట, ఎంకే రావు సార్ గారు అని. సో ఆయనకై వెళ్ళిపోయేటట్టే చేశారు. సో జూనియర్ కాలేజ్లో కొండయ్య సార్ అన్న ఎవరు ఉన్నారు సార్,
డైరెక్టర్, ఆయన వెళ్ళిపోయేటట్టు చేశారు. ఉన్న గ్రూప్ క్యాప్టెన్ రమణయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన స్కూల్ డైరెక్టర్, జూనియర్ కాలేజ్ డైరెక్టర్, మొత్తం అన్ని చూసుకుంటా అని ఆయనను ఒక్కడే అన్ని మెయింటైన్ చేసేటట్టు చేశాడు అనమాట. ఆయనకు నేర్పించారు, సార్ మేము ఉన్నాం కదా, మీరేమి టెన్షన్ పడకండి సార్, నేనే చూసుకుంటా అని బాంబేకి లెటర్లు పెట్టండి అని పెద్ద ఆయనతో పెట్టించి ఈయన కంట్రోల్ చేస్తుంటాడు. ఇవంతా డైరెక్టర్లు ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు, అందరు డైరెక్టర్లను తీపిచ్చేస్తారు. ఆయన ఇప్పుడు అంటే ఇప్పుడు రాము వన్ ఆఫ్ ద డైరెక్టర్ లాగా అనుకోండి, అన్అఫీషియల్ వైస్ చైర్మన్ ఇప్పుడు. మరి మన ఎవరు శాస్త్రి గారు ఉన్నారు కదా, శాస్త్రి గారు అంత డిపెండెంట్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరా? సార్కి ఒక కూతురు ఒక మనవాడు ఉన్నారు సార్. కొద్దిగా వాళ్ళకు మెంటలీ రిటైర్డ్, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ముందు ఉన్న స్టాఫ్ చూసుకున్నారు, బాలయ్య గారు వీళ్ళంతా ఒక 30 years నుంచి చూసుకునేవాళ్ళు. అప్పుడు ఎలాంటి ఫ్రాడ్స్ ఇలాంటివి ఏం జరగలేదు. కోవిడ్ తర్వాత నుండి ఎప్పుడైతే పిల్లిరాము హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అప్పటి నుండి వాళ్ళని ఎవరిని మాట్లాడుకోనివ్వకుండా వైస్ చైర్మన్ ఇంట్లో ఈయన ఉండేటట్టు వైస్ చైర్మన్ సార్. ఎందుకంటే మీ ఎవరైతే కొలీగ్స్ ఎవరైతే మాట్లాడరో, రాము శాస్త్రి గారిని, రాము అండ్ ఎవరో ఏవో స్వప్న శాస్త్రి గారిని కొట్టేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అది ఎంతవరకు నిజం? కొట్టేవాళ్ళంట సార్, వేరే వాళ్ళు కూడా చెప్పారు. ఓకే, మరి ఆయన కొట్టినా కానీ ఎందుకంటే ఈ కూడా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు రాము ఎట్లా మేనేజ్ చేస్తారంటే, రాము మేనేజ్ చేస్తున్నా భయపెడుతున్నాడు, రెండు చేస్తున్నారు. వైస్ చైర్మన్స్ అని భయపెడుతున్నాడు, భవన్స్ మేనేజ్ చేస్తున్నారు. ఓకే, మరి ఎందుకు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? లేదా మొబైల్ ఉంది, కాల్ చేసేసి వాళ్ళ గ్రూప్ డైరెక్టర్స్ కి ఎవరికైనా కాల్ చేసి చెప్పడం? ఆయన ఫోన్స్ అంతా పిల్లి రాము గారే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన ఎయిర్ కమాండెంట్, ఒక్కసారి ఎయిర్ ఫోర్స్ ఒక ఫోన్ పోతే మొత్తం యూనిట్ వచ్చేస్తుంది. కరెక్టే సార్, కానీ ఈయన అలా మాట్లాడినవారు. ఎందుకంటే ఈయన ఇంట్లో ఉన్నప్పుడు పనులే, భవన్స్కి వచ్చిన పనులే. ఇంకోటి ఆయన ఫోన్ అంతా పిల్లి రాము గారి చేతిలోనే ఉంటుంది అనమాట. ఆయన ఎవరితో మాట్లాడినవారు, లోకంతో కనెక్షన్ ఉండదు, భవన్స్ తో కనెక్షన్ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే అంటే హౌస్ అరెస్ట్ చేసినట్ట, హౌస్ అరెస్ట్, భవన్స్ లో కూడా అరెస్ట్ అనుకోండి సార్. ఈయన డ్రైవర్లను తెస్తాడు, కూర్చోబెడతాడు. ఇంకోటి ఏంటంటే సార్, వైస్ చైర్మన్ సార్ వస్తారు, విత్ ఇన్ 10-20 minutes కి వస్తాడు ఈ పిల్లి రాము గారు, వచ్చి చైర్మన్ రూమ్ లో కూర్చుంటారు. అది అసలు చైర్మన్ సార్ వస్తేనే ఓపెన్ చేయాలి. ఈయన వెళ్ళి కూర్చుంటారు, ఏవో స్వప్న గారు వీళ్ళిద్దరు వెళ్ళి కూర్చుంటారు, గంటలు కూర్చుంటారు. అక్కడ ఏమైతే తెలీదు, అందరు ఊస్టింగ్ ఆర్డర్లు తీసేయడాలు జరుగుతుంది. ఇప్పుడు మీరు సార్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఏంటి మీకు జరిగిన అన్యాయం? సార్ నాకు జరిగిన అన్యాయం ఏంటంటే, నేను వాయిస్ రేజ్ చేశాను సార్. నా తర్వాత 2 years తర్వాత వచ్చిన ఏవో మేడంకి, అకౌంటింగ్ కంట్రోలింగ్ ఆఫీసర్కి స్కేల్ రావడం స్కేల్ ఎలా ఇచ్చారు, అపాయింట్మెంట్ రోజే స్కేల్ ఎలా ఇచ్చారు. నేను 4 years నుంచి చేస్తున్నా, ఆమె కన్నా ముందు 2 years నుంచి చేస్తున్నా, నాకెందుకు ఇవ్వలేదని నేను అడిగాను ప్రిన్సిపల్స్. వాళ్ళు మేనేజ్మెంట్కి చెప్పారు, ఆ వైస్ చైర్మన్ సార్కి ఇంకా ఏవో మేడంతో వాళ్ళు మాట్లాడారు యాజ్ ఎ ప్రిన్సిపల్గా. అది మనసులో పెట్టుకొని ఈ అబ్బాయి వాయిస్ రేజ్ చేస్తున్నాడని నన్ను ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి తీసేయాలని చూశారు సర్వీస్లో ఉన్నప్పుడు. ఏం ఫాల్స్ ఎలిగేషన్? నా కొలిక్ ఒక అతను ఉన్నారు సార్, చిన్నకేశవ్ అని. ఆయన కేసు వేశారు, 61 years నాకు కావాలి, 58th yearకి నన్ను రిటైర్ చేశారు. ఆయన లేకుండా ఆయన బామర్దికి స్వీట్ డబ్బాలు అంటే రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా చేశారు. అందరు హెచ్ఓడిస్ని పిలిచి, ప్రిన్సిపల్ని పిలిచి. అప్పుడు నేను ఉన్నాను, ఆ ఫొటోస్ కూడా తీస్తాను నేను. అందరిని తీయమన్నాడు ప్రిన్సిపల్, తీసుకున్నాను ఫొటోస్. అంటే పర్సన్ లేకుండా రిటైర్మెంట్ చేస్తాడు అనమాట. కేసు వేసిన అతన్ని కోర్టులో కేసు వేసాడు. ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడే కేసు వేసాడు, 61 years కావాలి నాకు, 58కి నేను రిటైర్డ్ అవ్వను అని. ఆయన రాకుండగా, ఆయన లేకుండగా డిగ్రీ కాలేజ్లో ఉన్న చౌదరి సార్ ప్రిన్సిపల్ అనమాట, ఆయన వాళ్ళ బావమరిదిని లైబ్రరీలో అటెండర్గా చేస్తాడు. అతన్ని పిలిచి మీ బావకి ఇచ్చేయి ఈ స్వీట్, ఈ బొకే అని చెప్పి ఈయనకు సన్మానం చేసి ఇచ్చాడనమాట. సో అవన్నీ మేము చూసాము. చూసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఒక వారం ముందు కాలేజ్కి వచ్చాడు, క్యాంపస్కి వచ్చాను. వచ్చి నార్మల్గా వచ్చి వెళ్ళిపోయాడు అనమాట. రిసెప్షన్లో నేను ఉంటాను, నా డైలీ రొటీన్ వర్క్ చేసుకుని రిసెప్షన్లో ఉంటాను, ఆయన కూడా అక్కడ ఉంటాడు అనమాట. ఉన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మేము ఏం చేయాలంటే సార్, పిల్లలు వస్తుంటారు కదా కాలేజ్ గేట్ దగ్గర, కొద్దిగా అల్లరి చేస్తుంటారని మా సూపరింటెండెంట్ సార్ చెప్పారు, సార్ గేట్ కాడ వెళ్ళి చూసేస్తారా, సెక్యూరిటీ వాళ్ళకి చెప్పు పిల్లల్ని గొడవ చేయనియొద్దు అని చెప్పి. సో నేను నార్మల్ డైలీ రొటీన్ వర్క్గా నేను అక్కడికి వెళ్ళాను అనమాట.
వెళ్ళి అది మాట్లాడేసి వస్తే అక్కడ ఖాన్ అనే ఒక సెక్యూరిటీ అతను ఉంటాడు. ఆయన చెప్పాడు, అన్న కేశవ్ సార్ వచ్చారు, వచ్చి వెళ్ళాడు, సైన్ చేయాలంటే చేయలేదు అన్న అని చెప్పి. నేను అన్నాను ఓకే అవునా అని చెప్పి నార్మల్గా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక 8 days తర్వాత కేంద్ర ఆఫీస్ నుండి లెటర్ వచ్చింది. ఎలక్ట్రీషియన్ చెన్నకేశవులు కోర్టులో కేసు వేసిన అతను, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రిజిస్టర్లో సైన్ చేయలేదని ఉంటే దాన్ని మీరు ఫోటో తీసి చెన్నకేశవులకు వాట్సాప్ చేశారని చెప్పి లెటర్ వచ్చింది. నేను కౌంటర్ లెటర్ పెట్టాను. ఏ బేసిస్లో మీరు అడుగుతున్నారు? నేనేం ఫోటో తీయలేదు, ప్రూఫ్ చూపించండి అన్న, నేను కౌంటర్ లెటర్ ఇస్తాను. వేసిన తర్వాత ఇంకొక కౌంటర్ లెటర్ ఏమని వేసిందంటే, నీ గురించి ఉట్టిగా ఎందుకు చెప్తారు ఈ సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళకి ఏం సంబంధం నీకు, వాళ్ళ మాటల్ని నేను నమ్ముతున్నా అని చెప్పి వైస్ చైర్మన్ సైన్ చేసి పంపించారు. అప్పటి వరకు తెలియదు అది ఏవో మేడమే సైన్ చేసి ఫోర్జరీ చేసి పంపిస్తున్నారని. సిగ్నేచర్స్ వైస్ చైర్మన్ శాస్త్రి, జయలలిత శాస్త్రి సార్ సిగ్నేచర్ ఏవో మేడమే చేస్తున్నారు. అది బాలయ్య గారు ఐ విట్నెస్ చూసారనమాట. ఓకే ఓకే, మాకు తెలియదు అప్పటి వరకు. సో నేను దానికి కూడా కౌంటర్ లెటర్ వేసాను, కావాలంటే మీరు వచ్చి చెక్ చేయండి, నేనైతే ఏం చేయలేదు, ఇక్కడ ఎంక్వైరీ చేయండి అని చెప్పాను. వాళ్ళంతా ఎంక్వైరీ చేశారు, అక్కడ ఏమీ లేదు. సో దాన్ని ఆ లెటర్ అక్కడితోనే ఆపేశారనమాట. ఇంకా అక్కడితోనే ఆపేశారు. ఆపేసిన తర్వాత నా రెన్యువల్ లెటర్కి టైం వచ్చింది ఇంకొక 2 months తర్వాత. ఇదంతా డిసెంబర్లో అయింది. నాది May 26కి నా లాస్ట్ వర్కింగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ 11 o'clockకి నాకు ప్రిన్సిపల్ గారి అటెండర్ నాకు ఫోన్ చేశారు, వైస్ చైర్మన్ సార్ నేను రమ్మంటున్నారు, నువ్వు వెళ్ళి మాట్లాడు, సార్ రమ్మంటున్నాను నీ రెన్యువల్ గురించి అన్నారు. సరే అని వెళ్ళాను. నేను 11:30 అరౌండ్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏవో మేడం గారు ఉన్నారు. ఆమె ఉండి ఇక్కడనే కూర్చొని ఒక లెటర్ ఇచ్చారనమాట. ఒక రైట్ లెటర్ అబౌట్ ద ఆఫీస్ అసిస్టెంట్ అని రాశారు. నేను అన్నాను, మేడం నేను మెయింటెనెన్స్ ఇన్ఛార్జిని, ఒక లెటర్ డ్రాఫ్టింగ్ ఇవన్నీ నేను చేయలేదు, ఈ 7 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చేయలేదు అంటే, సరే నీకు ఏది వస్తే అది రాయని చెప్పి చెప్పింది. ఏది వస్తే అది రాయడం ఏంటి మేడం అంటే, నువ్వు ఏ జాబ్ చేస్తావు అది రాయన్నారు. సో నేను ఏ జాబ్ చేస్తాను, మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్గా చేస్తాను, ఫీజ్ చలాన్స్ ఇస్తాను, అకౌంట్ డిపార్ట్మెంట్లో ఉంటాను, రిసెప్షన్లో కూడా కూర్చుంటానని 3 నా జాబ్స్ నేను రాసాను, డైలీ రొటీన్ జాబ్స్ రాశాను. రాసిన తర్వాత మేడం ఏమన్నారు, నువ్వు వెళ్ళు లెటర్ వస్తుంది కన్నారు. నేను అడిగాను, మేడం వైస్ చైర్మన్ సార్ మాట్లాడతారు అని చెప్పారు, ప్రిన్సిపల్ సార్ వాళ్ళ అటెండర్ని పంపించారు నా దగ్గరికి, నేను మీ దగ్గరికి వచ్చాను, సార్తో మాట్లాడాలంటే ఎవరు మాట్లాడొద్దు, మీరు ఎవరు మాట్లాడొద్దు, నువ్వు వెళ్ళు అని చెప్పి నన్ను అక్కడ దబాయించి పంపించేస్తారు ఏవో గారు. పంపించే టైంకి పిల్లిరాము గారు వచ్చారు, జూనియర్ కాలేజ్ పీటీ మాస్టర్ కమ్ వైస్ ప్రిన్సిపల్. వచ్చి ఏమైంది ఇక్కడ ఉన్నావు నేను తెలియనట్టుగా అడిగారు నన్ను. నేను అన్నాను, లేదు సార్ వైస్ చైర్మన్ సార్ రమ్మన్నారంటే నేను వచ్చాను, ఏవో మేడం ఒక లెటర్ రాపించాను, నీ జాబ్ రోల్స్ ఏంటని అంటే, ఫోటో ఏమైనా తీసుకున్నామని స్మార్ట్గా అడిగారు అనమాట. లేదు సార్ ఇక్కడ రూల్ అంట కదా, ప్రిన్సిపల్ గారు వచ్చినా కానీ ఫోన్స్ ఏవో మేడం గారు హ్యాండ్ ఓవర్ చేస్తారంట కదా, ఏవో మేడం గారు తీసుకున్నారంటే ఒక నవ్వాడు వెటకారంగా పిల్లిరాము. ఎందుకు సార్ నవ్వుతున్నారు అంటే, ఏం లేదు నువ్వు జూనియర్ కాలేజ్ దగ్గరికి రా, నేను నీతో మాట్లాడాలి అన్నారు. సార్ దేనికి సార్ అంటే, నీకు జాబ్ కావాలంటే అక్కడికి రా అని చెప్పారు. ధమ్కి ఇచ్చారు, స్మార్ట్గా ధమ్కి ఇస్తాడు ఆయన. నార్మల్గా మేము అక్కడ జాబ్ చేసేటప్పుడు చూసాం సార్, చెట్లన్నీ కొట్టుకొని అమ్ముకుంటారు, అవన్నీ ఒక 30 ఏళ్ళ క్రితం చెట్లు అవంతా. అట్లా అమ్మది కదా, దట్ ఈస్ శిక్షార్హం ఉంది అది. ఎందుకంటే అక్కడ చెట్లు నరికేసేసి అమ్మడం అనేది చాలా తప్పది. అది బయట జనాలకు తెలియకుండా పిల్లిరాము గారు ఏం చేస్తున్నారంటే, స్కూల్ అన్ని గేట్లకి షీట్లు వేయించాడు అనమాట. ఈ చెట్లు అమ్ముకోవడానికి స్కూల్లో అన్ని స్కూల్, డిగ్రీ కాలేజ్, హాస్టల్ గేట్స్ అన్నిటికీ షీట్స్ వేయించాడు కొత్తగా. ఇక్కడ లోపల ఏం జరుగుతుంటే బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తారు. అవి అమ్మడం కూడా ఈవినింగ్ టైం వెళ్తాయి ఆ లోడ్స్ అంతా. మీరు కావాలంటే కెమెరాలు చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా స్మార్ట్ గా చేస్తాడు, ఎక్కడ దొరకకుండా చేస్తాడు. ఇప్పుడు కెమెరాలు మేనేజ్ చేస్తాడంటే సార్, ఇప్పుడు మమ్మల్ని ఇంత బాధ పెట్టారు, సాక్ష్యాలే లేవు, మేము పడుతున్న బాధ చెప్తున్నాము, సాక్ష్యాలు అంటే ఇంకా మేనేజ్ చేస్తాడు ఆయన. అదే మేనేజ్ చేస్తున్నాను అదే. సో ఇంకేంటి ఇంకా మీరు ఇప్పుడు దేని గురించి ఫైట్ చేస్తున్నారు, ఏమైంది మీరు ఇంకా అది ఒకసారి మిమ్మల్ని తీసేసిన తర్వాత? నన్ను తీసేసిన తర్వాత నేను SC ST కమిషన్లో కేసు వేసాను సార్. నన్ను ఫోర్జరీ చేసి ఏవో స్వప్న గారు విత్ మోరల్ సపోర్ట్ ఆఫ్ పిల్లిరాము జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ కమ్ పీటీ మాస్టర్ నన్ను తీసేశారని చెప్పి నేను పిటిషన్ వేసాను సార్. వేసిన తర్వాత
నేరెన్మెట్లో సిఐ గారు ఒక లెటర్ రాశారనమాట. నేను వెళ్ళి ఎంక్వైరీ చేశాను భవన్స్లో, వైస్ చైర్మన్ గారు చెప్పారు నేనే చేశాను అని, ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం లేదని రాశారు. దానికి నేను కౌంటర్ ఫైల్ వేసాను లాస్ట్ December 18th వేసాను అనమాట. నాకు ఫారెన్సిక్ ల్యాబ్ది రిపోర్ట్ కావాలి, ఎందుకంటే వైస్ చైర్మన్ గారి సైన్ ఈ రోజు పెట్టినా కానీ ఒకటే సైన్ ఉంటుంది సార్. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సైన్ ఉంటుంది. అది ఏఓ గారే చేశారు. ఐ విట్నెస్ బాలయ్య గారు ఉన్నారు, ఆయన చెప్పారు మాకు. ఆయన వాయిస్ రేజ్ చేస్తున్నారని ఆయనను కూడా ఎలా టార్చర్ పెట్టాలో పెట్టారు, తీసేసినారు. సో ఇప్పుడు మీరు సిసి కమిషన్ లో వేసానన్నారు సార్. ఏంటది, అది ఎక్కడ వచ్చింది సార్? అది మొన్న సిఐ గారు రిపోర్ట్ రాశారంట. అది నార్మల్ ఏం ఫోర్జరీ జరగలేదు, వైస్ చైర్మన్ గారు ఒప్పుకున్నారండి. అక్కడ ఒక వాయిస్ రికార్డ్ లేదు, ఏం లేదు అక్కడ. నేను ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కావాలని అడిగాను, ఎందుకంటే సిగ్నేచర్స్ అన్ని వేరేగా ఉన్నాయి. ఓకే, మరి ఏంటి వచ్చిందా? ఇంకా రాలేదు సార్, అది జరుగుతున్నది. ఇంకా 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 రాము చేసేది అందరూ ఏదో చెప్పేస్తున్నారు సార్, ఏదో క్రికెట్ అకాడమీ అని చెప్పేసి క్రికెట్ అకాడమీలో లోపల అక్కడ డబ్బులు కట్టుకుంటున్నాడు అని, ఎన్సీసీ అని కానీ ఇంకోటి అమ్మాయిలని బ్యాడ్ టచ్ గా ముట్టడము, వాళ్ళు కూడా ఎవరు వచ్చి కొట్టారు అని చెప్పి, దాని తర్వాత ఫోర్జరీ చెక్స్ పైన ఫోర్జరీ చేయడము, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. సో ఏంటి బేసిక్ గా సార్ ఇతను ఎలా చేస్తాడంటే అక్కడ కాలేజ్లో ఉన్న అమ్మాయిలని బ్యాడ్ టచ్ చేస్తారు సార్. ఎందుకంటే నేను చదివేటప్పుడే చూసాను, నేను అక్కడ చదివాను, నేను ఎక్స్ స్టూడెంట్ని, ఇప్పుడు ఎక్స్ ఎంప్లాయీని కూడా. సో అప్పుడు మేము చదివేటప్పుడు అమ్మాయిలని బ్యాడ్ టచ్ చేసేవారు. అప్పుడు కొట్టారు కూడా, రాముని కొట్టారు, వాడి బండి కాల్ చేస్తారు, అతన్ని బండిలో చక్కెర కూడా పోసారు అనమాట. ఎందుకంటే అట్లాంటి ఇన్సిడెంట్లు ఎన్నో చూసాను మేము చదివేటప్పుడు చూసాను, నా కళ్ళారా చూసాను నేను అవి. అయినా కానీ బాస్ ఎందుకు రాము తీసేది సార్? మేనేజ్ చేస్తాడు సార్, ఇదే పైన వాళ్ళ దాకా పోనివ్వడు, లోపలనే మేనేజ్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్తే నవ్వుతారు, ప్రిన్సిపల్కి పర్మనెంట్ లేదు ఈ రోజు వరకు. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్కి, స్కూల్ ప్రిన్సిపల్కి పర్మనెంట్ లేదు. వాళ్ళ జీతాలు కూడా ఎంత 1,40,00,000, 1,30,000 దాకా ఉంటాయి. ఈయనకి పీటీ మాస్టర్కి 2,20,000 రూపాయలు ఉంది, ఆ ప్రూఫ్లు కూడా ఉన్నాయి మా దగ్గర. ఆయన ఒక పీటీ మాస్టర్కి 2,20,000 ఏ రకంగా ఇచ్చారో తెలియదు, ఏ బేసిస్లో ఇచ్చారో కూడా తెలియదు, ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. ఇంకోటి ఈయన క్రికెట్ అకాడమీలో కూడా స్టూడెంట్స్కి 3.5 లక్షలు కూడా తీసుకుంటారంట. మా దగ్గర ఒక స్టూడెంట్వి చలాన్స్ ఉన్నాయి, ₹1,00,000 చలాన్ రాశారు భవన్స్ క్రికెట్ అకాడమీ అని. మరి ఆ డబ్బులు అక్కడ పోతున్నాయో లేదో కూడా తెలియదు మాకు. అవన్నీ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మా దగ్గర, అవి చూపిస్తాను. ఇంకోటి ఏదో చెప్తా ఉన్నారు, తను జాబ్స్ అమ్ముకుంటాడని, చెట్లు అని చెప్పేసి అదని ప్రతి దాంట్లో కమిషన్. సార్ మొన్న రీసెంట్ గా ఒక సివిల్ వర్క్స్ ఏదో చేయించారు ఇచ్చేయడము. అవును సార్, లాస్ట్ ఇయర్ స్కూల్లో ఓన్లీ ఒక స్టేజ్ ఉంటుంది, పాత స్టేజ్ బాగానే ఉంటుంది, అది పగలగొట్టి 50 years సెలబ్రేషన్ అని చెప్పి మంచిగా కట్టాడు. అది దానికి సమరంలో ఎంతో 1.5 వేస్తాడు సివిల్ వర్క్స్కి. అన్నెసెసరీగా చేపిస్తారు, మంచిగా ఉన్న దాన్ని డెమాలిష్ చేసి కొత్తగా కడతారు. ఇప్పుడు రీసెంట్గా కూడా వైస్ చైర్మన్ సార్ బాగా చేస్తారు. ఆయన మొన్న జూనియర్ కాలేజ్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే రోజు ఏదో జ్యోతి వెలిగిస్తా పోయి పడిపోయాడంట, ఏమైందో తెలియదు. ఆ పెద్ద ఇప్పటివరకు ఎవరిని కలవనీయట్లేదు అనమాట. యాజ్ ఏ స్కూల్ డిగ్రీ కాలేజ్ స్టాఫ్ ఉంటారు కదా, భవన్ స్టాఫ్ని కలవనీయట్లేదు. ఈయన కిమ్స్లో అడ్మిట్ చేశారంట. సో ఆయన అక్కడ ఉండగానే స్కూల్లో సివిల్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పెద్ద ఆయన ఉంటేనే చేయాలి అవంతా, ఆయన లేకుండా కూడా సివిల్ వర్క్స్ అన్నీ అయిపోతుంటాయి. ఇంకోటి ఏంటంటే సార్, మొత్తం భవన్స్లో 1-2 కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఈ పిల్లిరాము గారు 5 కాంట్రాక్ట్లు పెట్టారు, కాంట్రాక్ట్ ఏజెన్సీస్ పెట్టారు. సెక్యూరిటీకి ఒక ఏజెన్సీ, ఒక క్లాస్ 4 ఎంప్లాయీస్కి ఒక ఏజెన్సీ. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈ కాంట్రాక్ట్లో కూడా 3-4 ఇస్తాడు అనమాట. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తుంటారు. వాళ్ళకి జీతాలు ఇంకా 10-12 వేలు ఉంటాయి పాపం. వాళ్ళకి చూపించేది 18-20 వేలు. ఆ కమిషన్స్ అంతా తింటారు. అట్లా 150 మంది దాకా ఉన్నారు అనమాట. కమిషన్స్ వస్తుంటాయి. క్రికెట్ అకాడమీలో పిల్లలకి ఏదన్నా బయట వెళ్ళి ఆడాలన్నా కానీ డబ్బులు తీసుకుంటారు, అది ఎక్కడ ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు క్రికెట్ అకాడమీ లీజ్కి ఇచ్చారని చెప్తుంటారు సార్. లీజ్కి ఇచ్చినప్పుడు భవన్స్ క్రికెట్ అకాడమీ అని పేరు వాడొద్దు కదా, దాని మీద చలాన్స్ వస్తుంటాయి. చలాన్ రాసిస్తారు ₹1,00,000. ఇంకోటి స్మార్ట్గా గూగుల్ పే, ఫోన్పేలు చేపిస్తారు. అది ఈయన అకౌంట్లో ఉండదు. కృష్ణమోహన్ అని వాళ్ళ దీని మీద ఉంటుంది. అది ఏ కాంట్రాక్ట్కి ఇచ్చారో కూడా ఇప్పటికీ తెలియదు. సో ఇది టోటల్గా ఎంతమందిని ఆయన
ఆయన ఏమంటారంటే ఆయన కోపానికి, ఆయన ఏదైతే క్రూరత్వానికి బలైన వాళ్ళు ఎంతమంది ఉంటారు? సార్ పర్మనెంట్ స్టాఫ్ ఒక 15 మంది దాకా ఉన్నాం సార్. కాంట్రాక్ట్లో ఒక 30 మంది దాకా ఉన్నారు సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఎక్కడికక్కడ మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటారు సార్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు డిగ్రీ కాలేజ్లో ఒక మనిషి, జూనియర్ కాలేజ్లో ఒక మనిషి, హాస్పిటల్లో ఒకరిని, స్కూల్లో ఒకరిని చెంచాలుగా పెట్టుకుంటారు. అక్కడ ఏం జరుగుతుందో నీకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఒక పీటీ మాస్టర్కి కేంద్ర ఆఫీస్లో రోజు 4 గంటలు ఏం పని? ఏవో దగ్గరనే ఆ ఏవో మేడం దగ్గర ఈయన పని ఏంటి? ఒక డ్రిల్ మాస్టరు, ఆయన పిల్లలకి స్పోర్ట్స్ నేర్పించుకోవాలా, లేదంటే కేంద్ర ఆఫీస్లో ఏవో మేడం గారి దగ్గర సైన్ లెటర్ రాపియాలని నేర్పిస్తారా? మీరేమో చెప్తా ఉండే ఇప్పటి వరకు ఏవో గురించి. సార్ ఈ ఏవో గురించి అడిగాను కదా, ఇట్లా స్కేల్లో వచ్చారని చెప్పి. సో దీనికన్నా ముందున్న ఏవో సార్ కానీ మేడం కానీ వాళ్ళ ఆర్మీ అఫీషియల్స్ ఉండేవాళ్ళు. ఆ రూల్ని బ్రేక్ చేయడానికి ఈయన స్మార్ట్గా ఏం చేశాడు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వనజ మేడం గారిని తీసుకొచ్చి పెట్టారనమాట. ఇక్కడ ఆర్మీ ఆఫీసర్లు అవసరం లేదు, అకౌంట్స్ అడ్మిన్ ఆఫీసర్కి చాలు అని చెప్పి జూనియర్ కాలేజ్లో మేడం ప్రిన్సిపల్ మేడం రిటైర్ అయిన ఈయన మాటినే మనిషిని తీసుకొచ్చి పెట్టాడు అనమాట. పెట్టిన తర్వాత ఆమె ఒక 1.5 year ఉన్న తర్వాత ఆమె వెళ్ళిపోయేటట్టు పరిస్థితులను క్రియేట్ చేశాడు అక్కడ. క్రియేట్ చేసి ఆమె వెళ్ళిపోయినాక ఒక 3-4 months, ఒక 6-7 months అనుకోండి ఖాళీగా పెట్టి, అప్పుడు ఈ కొత్త ఏవో స్వప్న గారిని ఈయన ఫ్రెండ్ని తీసుకొచ్చి పెట్టాడు అనమాట. అప్పటి నుండి ఈయన ఆగడాలు ఎక్కువ అయిపోయినాయి అక్కడ. ఓకే. అంటే ఏవో యాక్చువల్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? జస్ట్ ఆమె ఏంటంటే అటెండెన్స్ చూసుకోవడం వరకే సార్. ఇంకోటి సిగ్నేచర్స్ వైస్ చైర్మన్ సార్ దేని మీద చేస్తున్నారు, ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అంతవరకే చూడాలి. కానీ అదర్ అపాయింట్మెంట్స్ ఆర్డర్ దీంట్లో ఆమె ఇంటర్ఫియరెన్స్ ఏమి ఉండదు. ఆమె ఇంటర్వ్యూ చేయడం కానీ అవి ఏం చూడదు. ఓన్లీ అకౌంటింగ్ కంట్రోలింగ్ ఆఫీసర్. అంటే చెక్స్ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా, ఏమన్నా కాలేజ్లో ఫండ్స్ ఎంత ఉన్నాయి అవి జస్ట్ చూసుకోవడం వరకే సార్. కేంద్ర ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ ఉన్న అడ్మిన్ టీమ్కి ఆఫీసర్ ఏం అంతే. ఓకే. సో ఏదైతే అలిగేషన్స్ ఇప్పుడు మీరు అందరు చేస్తున్నారు ఈయన పైన, ఇవన్నీ అలిగేషన్స్ భారీగా డబ్బులు సంపాదించి ఉండాలి కదా? చాలా సార్, కొన్ని కోట్లే సంపాదించారు. ఇంకోటి అవి ఏంటంటే సార్ ఎక్కడ వాయిస్ రేజ్ చేయనియరు. మీరు అది ఎక్కడెక్కడ ఆస్తులు కూడా కొన్నారు వీళ్ళు. పిల్లి రాము గారు వచ్చినప్పుడు ఒక హీరో హోండా మీద వచ్చేవాడు, ఇప్పుడు చూస్తే బంజారాహిల్స్లో కూడా ఇల్లు కొన్నాడు ఆయన. మీరు అవన్నీ ఎంక్వైరీ చేయండి. ఈ ఏవో మేడం కూడా దాదాపు ఒక 3-4 కోట్లు కొట్టేసిందని ఒక వార్త తెలిసింది సార్. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటుంది అంటే సివిల్ వర్క్స్ ఒక కాంట్రాక్ట్ టైప్ ఇస్తాడు, వాడి దగ్గర వీళ్ళు కమిషన్ కొడతారు. అది ఎక్కడ రికార్డ్స్కి రావు, ఎక్కడ ప్రూఫ్లు ఉండవు అనమాట. ఆ రకంగా సంపాదిస్తారు అన్నెసెసరీగా. వీళ్ళు వైస్ చైర్మన్ సార్ని చూసుకున్నప్పటి నుండి 2 సార్లు పడ్డారు సార్. ఆయన నడుమిరిగింది ఒకసారి, మొన్న 5 రోజుల కిందట ఆయన పడిపోయాడు. మరి ఆయనకి ఏమన్నా స్ట్రోక్ వచ్చిందా ఏమొచ్చిందో తెలియదు. ఆయనకి ఏం జరుగుతుందో భవన్స్కి తెలియదు సార్. మీరు మీడియా ముఖంగా చెప్తున్నాను, పెద్ద ఆయనని మీరు కాపాడండి. ఆయన దేశానికి సేవ చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన 100 సంవత్సరాల మనిషి, ఇక్కడ భవన్స్కి కూడా సేవ చేయడానికి వచ్చాడు. ఆయనను పట్టుకొని వీళ్ళు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నారు. పెద్ద ఆయన ప్రాణాలకు కూడా ఏదన్నా హాని ఉంటుందని మేము భయపడుతున్నాం సార్. ఎందుకంటే ఆయనను కొడుతున్నారని చాలా మంది చెప్పారు. ఐ విట్నెస్ కూడా ఉన్నారు మా దగ్గర, ఆయన కూడా చెప్పారు. అందరికీ తెలుసు సార్ భవన్స్లో అంతా ఏం జరుగుతుంది, ఈ పిల్లి రాము గారు ఏం చేస్తున్నారు అంతా తెలుసు. కానీ ఎక్కడ వాయిస్ రైజ్ చేయరు. మీరు నా విజ్ఞప్తి ఏంటంటే సార్, ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను, ఒక సిట్టింగ్ జడ్జి కానీ పోలీస్ వ్యవస్థ మీడియా పర్సన్స్ తీసుకెళ్ళి సార్ని సపరేట్గా మీరు ఇంటర్వ్యూ చేయండి, మొత్తం చెప్తాడు. ఈ పిల్లి రాము గారు ఏవో స్వప్న గారు ఏమేమి చేస్తున్నారో అంతా చెప్తారు. పెద్దయిన ప్రాణాలకు ఏదన్నా హాని ఉందని మాకు భయం వేస్తుంది సార్. ఎందుకంటే కోవిడ్ ముందు వరకు ఈయన రానంత వరకు ఆయన ఒక కాళ్ళు విరిగినట్టు కానీ బెనికినట్టు కానీ మేము ఎప్పుడు చూడలేదు సార్. ఈయన వచ్చిన తర్వాత నడుమిరగడము, కింద పడిపోవడము, ఏదో స్ట్రోక్ వచ్చినట్టు ఇన్ని ఘటనలు జరుగుతున్నాయంటే డౌట్ మాకు కూడా భయంగా ఉంది సార్. ఈయన ఏం చేస్తాడు, తినే దాంట్లో ఏమన్నా పెట్టాడా? ఎందుకంటే 3 పూటల క్రికెట్ అకాడమీ హాస్టల్ నుండి పంపిస్తున్నారు అనమాట తిండి. మరి ఆ తిండిలో ఏమన్నా పెట్టారేమో తెలియదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ శాస్త్రి గారు ఎక్కడ ఉంటారు, క్యాంపస్ లో ఉంటారా? లేదండి, సైనిక్ పురిలో B1 లో ఉంటారు ఆయన. ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్ లో ఉంటారు. మెయిన్ రోడ్ మీదనే సార్ వాళ్ళ ఇల్లు. సార్ వాళ్ళు అక్కడనే ఉంటారు ఆయన పెద్ద ఆయన. అది దాదాపు 1100
గజాలు అనుకుంటాను, పెద్ద బిట్ అది, మెయిన్ రోడ్ మీద ఉంటుంది సైనిక్పురిలో. దాదాపు ఒక 10-12 కోట్ల రూపాయలు ఆస్తిని కూడా కొట్టేస్తున్నాను డౌట్గా ఉంది సార్. ఎందుకంటే ఆయన పెన్షనే లక్షల్లో వస్తుంది, ఆ డబ్బులంతా కొట్టేస్తున్నాడు ఈయన. ఏమన్నా ఎవరన్నా అడిగితే ఆయన చూస్తున్నా కదా, 3 పూటలు అన్నం పెడుతున్నాను కదా ముగ్గురికి, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను కదా, వాళ్ళని కేర్ టేకర్ని కదా అని. అక్కడ ఆయనకి ఎంత వస్తున్నాయి ఎంత కొట్టేస్తున్నారో కూడా తెలియదు సార్. కోట్లు సంపాదించాడు ఈయన. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రస్ట్ నుండి బాన్స్ ట్రస్ట్ నుండి శాస్త్రి గారికి సాలరీ రాదా? లేదు సార్, ఆయన ఫ్రీ సర్వీస్ చేస్తారు. ఉల్టా సారే ఆయన 6 లక్షలు 7 లక్షలు ఆయన భవన్స్కి ఇస్తాడనమాట ఆయనకు వచ్చే పెన్షన్ నుండి. ఎందుకంటే నా వంతు సాయం కూడా చేయాలని ఫ్రీ సర్వీస్ చేస్తారు. పెద్ద ఆయన మంచి ఆయన ఎయిర్ కమాండెంట్ సార్, ఆయన ఎయిర్ ఫోర్స్లో పెద్ద పొజిషన్, భవన్స్లో కూడా ఆయన వైస్ చైర్మన్ సార్. ఎంతో మందికి ఉద్యోగాలు పెట్టాడు, ఎంతో మందికి అన్నం పెడుతున్నాడు, ఈ రోజు కూడా మంచి మనిషి. అట్లాంటి ఆయనని ఏం తెలియకుండా ఆయనని భయభ్రాంతానికి గురి చేసి ఈ ఏవో స్వప్న గారు, జూనియర్ కాలేజ్ పీటీ మాస్టర్ పిల్లి రాము గారు, వీళ్ళిద్దరే ఆయనని భయపించి ఆయన సైన్లు కూడా ఈ ఏవో గారే చేస్తున్నారు, చేసి అందరినీ తీసేస్తున్నారు. సార్ మీరు ఒకటి ఆలోచించండి, 30 ఏండ్లు 20 ఏండ్లు 17 ఏండ్లు సర్వీస్ చేసిన వాళ్ళకి ఒక్క రిమార్క్ లేదు. ఈ ఏవో గారు వచ్చినప్పుడు ఎందుకు రిమార్క్ స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళందరికీ? ఇప్పుడు తప్పు చేసేవాడు ఏండ్ల నుండి తప్పు చేయాలి. ఈమె వచ్చినప్పుడే ఎందుకు ఎలిగేషన్ స్టార్ట్ అవుతున్నాయి, ఈమె వచ్చినప్పుడు ఎందుకు ఇంక్రిమెంట్లు కట్ అవుతున్నాయి, మా అందరికి ఎందుకు పర్మనెంట్లు అవ్వట్లేదు? ఈమె రాకముందు వరకు అందరికి పర్మనెంట్లు అయినాయి, 4 ఏళ్ళకే అయినాయి. ఈమె వచ్చిన తర్వాత నుండి ఎవరికి చేయట్లేదు. పిల్లి రాము గారు తెచ్చిన వాళ్ళకి మాత్రం పర్మనెంట్లు అవుతున్నాయి, అది స్కూల్లోనే అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక బర్త్డే వీడియో ఉంది సార్, అది చూపిస్తాను. ఆయన కాళ్ళు మొక్కినోడికి మాత్రం జాబ్లు ఇస్తున్నాడు అక్కడ. ఈ షో కూడా ఉంది. ఆయనకు ఒక 3-4 చేశారు. ఆయన పేరు కోటేష్ అనుకుంటాను, పీటీ సార్గా జాయిన్ అయ్యాడు. స్కూల్లో పీటీ సార్ ఉంటారు అవినాష్ అని, ఆయన కూడా వీడు కాళ్ళు మొక్కుతాడు అనమాట. అంటే ఈ రాముకి ఎవరైనా అట్లా కాళ్ళు మొక్కితే వాడికి ఆనందం, నేనే గొప్ప, నేనే ఈ భవన్స్కి వైస్ చైర్మన్ అన్న ఫీలింగ్లో ఉంటాడు అనమాట. కాళ్ళు మొక్కినోడికి జాబ్లు ఇస్తారు, డబ్బులు కూడా తీసుకొని ఇది చేస్తారు అంట. అవి మాకు ఎలాగంటే సార్, ఇది మమ్మల్ని అందరినీ కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నానంటే కొద్దిగా వైస్ చైర్మన్ సార్కి దగ్గరగా ఉంటాం, పెద్దనకి ఏమన్నా చెప్తాము, వీడి విషయాలు ఏమన్నా ఆయనకు తెలుస్తుంది అని చెప్పి ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేశాడు అనమాట. సో ఈ రకంగా మీరు బాలయ్య గారు ఇంకా వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే లెక్కలు ఒకటి, నేను నా ఆలోచన మటుకు నేను ఇచ్చేస్తే దగ్గర 150 నుంచి 200 కోట్ల లెక్క వెళ్తుంది ఇప్పుడు ఆయన కొట్టేసింది. ఇంకా మిగతా వాళ్ళ బాధ్యతలు ఇంకెవరో చెప్తే అది అంటే ఆయన ఏ రకంగా కొట్టేస్తున్నాడు, ఎంతగానో కొట్టేస్తున్నాడు అని చెప్పేసి వింటుంటేనే నాకు షాక్ అవుతుంది. ఒక మామూలు పీటీ సరిగా జాయిన్ అయ్యి ఇప్పుడు అంత పెద్ద వ్యవస్థని, 50 ఎకరాల భవన్స్ వ్యవస్థని అతని కనుసైగల్లో నడిపిస్తున్నాడు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ సార్. ఇప్పుడు అది పట్టించుకునే వాళ్ళు లేరు అక్కడ. ఇప్పుడు గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఉంటారు, అంతా 60 years అబోవ్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు వచ్చామా, వైస్ చైర్మన్ సార్ చెప్పింది విన్నామా, సైన్ పెట్టామా, వెళ్ళిపోతామా అన్నట్టుంటారు. కానీ ఇంతమంది ఇన్ని ఎలిగేషన్లు పెడుతున్నా, మేము ఇంత కంప్లైంట్లు పెడుతున్నా ఎవరు చూసేవాళ్ళు లేరు. మేము ఇంకా చైర్మన్ సార్ కూడా పెట్టాము సార్, ఆ సార్ నెంబర్కి మేము వాట్సాప్ పెట్టాము. ఆయన పేరు ప్రభాకర్ రావు సార్, ఎక్స్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ టిఎస్ గవర్నమెంట్. ఏం అవ్వట్లేదు, ఆయన ఎందుకు అవ్వట్లేదు మాకు తెలియదు సార్. ఆయనకి లెటర్స్ పెట్టాము, కమిషన్ ద్వారా మెయిల్స్ పెట్టాము, మా లెటర్స్ కూడా మేము పర్సనల్ గా పెట్టాము, ఆయనకు వాట్సాప్ కూడా చేసాము. ఆయన చూస్తున్నాడు, పక్కకు పెట్టేస్తున్నాడు. మరి ఆయన పట్టించుకోవట్లేదా, ఆయన దాకా తెలియనివ్వట్లేదా, ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఎక్కడ ఉంటారు సార్? బంజారా హిల్స్ అనుకుంటా. ఆయన నెలకు ఒకసారి వస్తుంటారు సార్. ఆయన వచ్చినప్పుడు ఈ పిల్లిరాము ఏం చేస్తాడంటే ఎక్కడ మీటింగ్ జరగనివ్వరు, ఎక్కడ మాస్ గ్యాదరింగ్ కానివ్వరు, పనులని అందరినీ ఎవరి పనులకు వాళ్ళని పెట్టేస్తారు. సార్ వస్తున్నాడని తెలుసు, వీళ్ళకి తెలుస్తుంది కదా సార్. ఒక రోజు ముందు ఏవోకి వైస్ చైర్మన్ సార్ తెలుస్తుంది కదా, ఆ రోజు మెయిన్ గేట్ లో మాత్రం పర్మనెంట్ సెక్యూరిటీని పెడతారు, మిగతా అన్ని రోజులు కాంట్రాక్ట్ సెక్యూరిటీని పెడతారు. ఇంకోటి ఈయన ఏం చేస్తున్నాడంటే అందరినీ ఇలా తీసేయడము, వాళ్ళు లేకుండా రిటైర్మెంట్ చేసి అవుట్ సోర్సింగ్ పెంచుతున్నారు. ఎందుకంటే కమిషన్ వస్తుంది కదా, కేవలం కమిషన్స్ కోసం మా పొట్టలు కొడుతున్నాడు అనమాట. సో చెప్పండి ప్రభుదాస్ గారు, లాస్ట్ మీరు ఏమని మీ వాదనేంటి, ఏమనాలనుకుంటున్నారు సార్? మేము బయటకు వచ్చి వాయిస్ రేజ్ చేస్తున్నాం సార్. మాలాగా రేజ్ చేయని వాళ్ళు భవన్స్లో 100 ఉన్నారు. దాదాపు ఒక
700-800 మంది స్టాఫ్ ఉన్నారు సార్, టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ నేను పడుతున్న బాధే పడుతున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ ఒక 4 వచ్చాం తప్ప మిగతా వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకంటే అందరినీ ఎక్కడెక్కడ మేనేజ్ చేయాలి, వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయాలో తెలిసి నాకు చాలా సింపుల్గా మేనేజ్ చేస్తారు. ఇంకోటి ఈయన ఎట్లా ఆలోచిస్తాడంటే చేసేది ఫోర్జరీ సిగ్నేచర్ చేసేది ఏవో పీ స్వప్న, జయలలిత శాస్త్రి గారు పెద్ద ఆయన ఎవరు క్వశ్చన్ చేయరు. ఏమన్నా అడిగితే భవన్స్ మీద కేసేస్తున్నారు సార్ అని, భవన్స్ మీద కేసేస్తున్నారని భవన్స్ భారతీయ విద్యా భవన్ పేరు వాడుకొని లాయర్ ఫీజు అని చెప్పి తీస్తాడు సార్. 10 లక్షలు 12 లక్షలు తీస్తాడు. ఆ లాయర్లకు ఇచ్చేది 10,000 20,000, మిగతా వీడు కొట్టేస్తాడు. ఆ రకంగా కూడా డబ్బులు కొట్టేస్తున్నాడు లాయర్ ఫీజులు అని చెప్పి. రోజుకు ఒక లాయర్ మారుతుంటాడు. ఇప్పుడు భవన్స్ కేసులు అంతా ఒక లాయరే చూడాలి. మనిషికి ఒక్కొక్క లాయర్ని పెడుతున్నారు. పెద్దనకి ఏం తెలుస్తలేదు, డబ్బులు ఈ రకంగా కూడా కొట్టేస్తున్నాడు. సివిల్ వర్క్సే కాకుండా కేసులు మేము ఎంత వేస్తుంటే అంతమంది లాయర్ని ఒక్కొక్కరికి పెట్టి డబ్బులు కొట్టేస్తున్నారు. ఎక్కడ ఎట్లా డబ్బులు సంపాదించాలనో అన్ని రూపాన సంపాదిస్తున్నారు సార్. ఓకే, సో ఇవన్నీ మీరు ఇచ్చారు, మీరు కొన్ని ప్రూఫ్స్ ఇచ్చినారు, కొన్ని ప్రూఫ్స్ ఇచ్చినారు. లాస్ట్కి మీకు ఎటువంటి న్యాయం కావాలి మీకు? సార్ నన్ను తీసేసిన రోజు నుండి నాకు పర్మనెన్సీ కావాలి సార్. ఎందుకంటే నేను వాయిస్ రేజ్ చేస్తున్నాను, నన్ను టార్గెట్ చేశారు. బేస్లెస్ ఎలిగేషన్స్ పెట్టి తీశారు. అది ఎక్కడ ప్రూఫ్ కాలేదు. ఆ పేపర్స్ కూడా మీకు నేను సబ్మిట్ చేశాను. అన్ని వాటిలో చేసిన సైన్స్ అంతా కూడా ఏవో స్వప్న గారే చేశారు. ఈ రోజు కూడా వైస్ చైర్మన్ సార్ని మీరు వెళ్ళి ఒక పేపర్ మీద సైన్ చేయమంటే పర్ఫెక్ట్గా చేస్తాడు. 100 సంవత్సరాలైనా ఈ రోజు కూడా పర్ఫెక్ట్గా చేస్తాడు. కేవలం ఆయనకి ఎవరు సపోర్ట్ లేక ఉండడం వల్ల ఆయనని వీళ్ళు పట్టుకొని ఆడిస్తున్నారు సార్. ఆయన బాధ ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. ఏ ఒక్కరిని కూడా ఆయన దగ్గర దాకా పోనీయట్లేదు. నేను మీ మీడియా ముఖంగా మరొకసారి అడుగుతున్నాను సార్, ఒక సిట్టింగ్ జడ్జి కానీ పోలీస్ కమిషనర్స్ కానీ మీడియా పర్సన్స్ మీరు వెళ్ళి ఆయనను కాపాడండి సార్. ఆయన చెప్తాడు మీకు పిల్లి రాము ఏమేం చేస్తున్నారు, ఆయన ఎంత క్షోభ పెడుతున్నారు అవన్నీ మీకు చెప్తారు సార్. ఎంత డబ్బులు కొట్టేశారు ఆయన డబ్బులు ఎంత కొట్టేశారు, ఆయన పెన్షన్ డబ్బులు కానీ ఆయన పర్సనల్ డబ్బులు కానీ కొట్టేశారు కూడా చెప్తాడు. ఆయన అంత బాధ పెడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు సార్. ఆయన ఎవరిని కలవనివ్వట్లేదు. మరి వాళ్ళ డాటర్ వాళ్ళ మనవడు ఎవరు ఉన్నారు? వాళ్ళు ఏదన్నా మాట్లాడితే వీళ్ళకి పిచ్చెక్కువైందని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళని ఆ రకంగా ఇంకా బాధ పెడుతున్నారు సార్. ఏదో సినిమాలో చూస్తున్నట్టు అనిపించట్లేదు అంతా. పాత సినిమాలలో ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఒక మనిషిని డమ్మీ చేయడం, పిక్చర్లో చేసేసి చేయడం, ఇట్లాంటి అది మంచి అట్లనే చేస్తున్నారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను, మీరు ఒకసారి భవన్స్కి వచ్చి మీ మీడియా అంతా వచ్చి ఒకసారి క్యాంపస్లో ఆడొక 10 మందిని మీరు ఇంటర్వ్యూ చేసినా మీకు చెప్తారు సార్. రాము వల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, భవన్స్ ఎంత బాధపడుతుందో మీకు చెప్తారు సార్ అక్కడ. ఇంకోటి నా విజ్ఞప్తి ఏంటంటే పెద్దాన్ని కాపాడండి. 100 సంవత్సరాల మనిషి, దేశానికి సేవ చేశాడు, ఇప్పుడు భవన్స్ కూడా చేస్తున్నాడు. ఆయనని వీళ్ళు చంపుతారని నాకు భయంగా ఉంది సార్. ఎందుకంటే వీళ్ళు హ్యాండ్ ఓవర్కి వచ్చినప్పటి నుండి నడుము విరిగింది, ఇప్పుడు స్ట్రోక్ వచ్చి పడిపోయింది అన్నారు. అది ఏ స్ట్రోకో తెలియదు మాకు. ఈ వీణ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడే ఎందుకు వస్తుంది? ఏమన్నా అంటే పెద్ద 100 years అన్ని చిన్నగా వీళ్ళు చెప్పేస్తారు సార్. సరే అండి ప్రభుదాస్ గారు, విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దిస్. ఇది డెఫినెట్గా ఇది సీరియస్ మ్యాటర్. చేద్దాం. చూసారు కదా వ్యూయర్స్, సో డబ్బు మోజులో మన దేశానికి సేవ చేసిన ఒక ఎయిర్ కమాండెంట్, ఆయన ఏజ్ ఇప్పుడు 100 years, అంటే 100+ జయలలిత శాస్త్రి గారిని కొడుతున్నారు, తిడుతున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు, కొంతమంది చూశారు. సో ఇట్లాంటి నికృష్టుడిని ఏం చేయాలో అది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.